ఉంటాను. నేను కూడా ఒక 3.5 మంత్స్ నుంచి మీరు ఏదైతే ఆపర్చునిటీ తీసుకొని చూస్తూ ఉన్నారో ఇదే ఆపర్చునిటీలో ఉన్నాను. అయితే ఈ ప్రాసెస్‌లో చాలామందికి ఏంటంటే ఎలా ఎలా చేయాలి అంటే కొంతమందికేమో ఆహ్, కొంత అనుభవంతో లేదంటే వాళ్ళ అప్లయన్స్ సపోర్ట్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. కొంతమందేమో ఎలా చేయాలి ఏంటి అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, దానికోసమే మన లయన్ సారు మనందరి కోసం ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చారు. ఇలా ఎర్లీ మార్నింగ్ 6:50కి మనం లాగిన్ అయ్యి ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైతే డైమండ్స్, గోల్డ్స్, ప్లాటినమ్స్ ఒక జూమ్ ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేసి దానిలో కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అనుభవాలన్నీ కూడా అంటే ఎలా చేస్తే తొందరగా సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వటం వేరు, తొందరగా సక్సెస్ అవ్వటం వేరు. సో, దీనికోసం ఒక ప్రాసెస్‌ని ఏర్పాటు చేసి మనందరి కోసం ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసిన ఫస్ట్ లయన్ సార్‌కి మనందరం మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకోవాలి ఇంత పొద్దున్నే. అలానే జూమ్ ట్రైనర్స్ అండి. సో, 12, 15, 12, 13 మందున్నారు. అందరూ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇది నా టీమా, క్రాస్ లైన్ టీమా అని చూడకుండా వాళ్ళకి తెలిసిన అన్ని టెక్నిక్స్ అందరు ట్రైనర్స్ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తూ చాలామంది ఎదగడానికి అవకాశం ఉపయోగపడే విధంగా నాలెడ్జ్ ఇస్తున్న జూమ్ ట్రైనర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ అలానే దీనిలో లీడర్స్ ఎవరైతే లైన్ టీమ్ లీడర్స్ ఉన్నారో అందరికి కూడా అచీవర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు సెషన్లోకి వెళ్దాం. సో మనం చిన్నప్పుడు ఒక పాట విన్నాం, మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి చెదరని వెలుగవుతారు, ఇలవేల్పులు అవుతారు. సో ఇలా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. సో మన కృషితోటి ఈరోజు మనందరం కూడా ఋషులుగా మారి చాలా మందికి ఆదర్శంగా నిలిచి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మన తరతరాలకి మన ఒక రోల్ మోడల్లో ఉండే విధంగా ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందరికి కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ అంటే ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఒక 18 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం 18 పాయింట్స్. అష్టాదశ సోపానాలు అంటారు, అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళకి తెలుసు, 18 మెట్లు. అలానే అష్టాదశ పురాణాలు అంటారు, పురాణాలు 18 ఉంటాయి. అంటే 18 టోటల్ చేసిన 1+8 9 టోటల్. అంటే కనీసం ఒక బేసిక్ మనం ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళాలంటే ఒక హైవే రూట్ ఉంది. మేబీ ఒకవేళ మిస్ అయ్యి వేరే రూట్కి వెళ్ళినా మళ్ళీ మనం తప్పు అని తెలుసుకొని మళ్ళీ రైట్ రూట్ అవ్వాలని కొంత టైం పట్టొచ్చు. కానీ అలా కాకుండా అట్లీస్ట్ మనకు కొన్ని పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నార్కెట్పల్లి, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, రాజమండ్రి ఇలా ఎలా అయితే కొన్ని హింట్స్ ఉన్నాయో ఈ రూట్లో వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. సో అలానే ఈరోజు మనం ఈ సక్సెస్ పాత్ అంటే మన బిజినెస్లో సక్సెస్ కావాలి, మనం ఏం చేయాలనే చేయడం కోసం ఒక 18 పాయింట్స్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికంటే ముందుగా మీ అందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెషన్ అండి. డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి అంటే ఎలా సక్సెస్ కావాలనేది, అంటే ఇన్కమ్స్ గురించి కూడా నేను చెప్పాలి, అలానే ప్రొడక్ట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాలి. కానీ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి మన ముక్కుబాలరెడ్డి సారు, అలానే చాలామంది లీడర్స్ ఉన్నారు. అలానే ఎలా ఎలా దీనిలో ఇన్కమ్స్ ఎలా వస్తాయని చెప్పడానికి కోడూరు శ్రీనివాస్ సారు, క్యూర్సెల్ ఖాదర్ సారు ఇలాంటి మహా మేధావులు ఉన్నారు. సో వీళ్ళందరూ చెప్తున్నే రోజు మనం వింటూ ఉన్నాం. ఈరోజు నేను అవి 2 స్టెప్స్ దాటిన తర్వాత యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మనం సక్సెస్ కావాలంటే మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, లేదా సక్సెస్ పాత్ ఏంటి అనేది ఈరోజు చూద్దాము. సో అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ చెప్తూ వెల్కమ్ టు దిస్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెషన్. ఫస్ట్ దీనిలో సక్సెస్ కావాలంటే అందరూ చెప్పే లీడర్స్ చెప్పే మెయిన్ రీజన్ ఏంటంటే డ్రీమ్స్. సో ఫస్ట్ రైట్ డౌన్ యువర్ డ్రీమ్స్ లిస్ట్. అంటే చాలామంది చాలా కోరికలు ఉంటాయి చిన్నప్పటి నుంచి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, మంచి ఇల్లు కొనాలి, మంచి కారు కొనాలి, లేదా ఫారిన్ టూర్స్ వెళ్ళాలి, పిల్లల్ని బాగా చదివించాలి, లేదా చారిటీ చేయాలి, చాలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్తో మనం కాంప్రమైజ్ అయ్యి మన డ్రీమ్స్ని కూడా తగ్గించుకొని ఏదో నడుస్తుందని చెప్పి బండిని నడిపిస్తున్నాం తప్ప కరెక్ట్గా మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం మనందరం జీవించలేకపోతున్నాం. సో ఈరోజు ఈ సక్సెస్ పాత్రలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీ జీవితంలో మీకు ఏం కావాలో ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేయండి. దాన్ని డ్రీమ్స్ లిస్ట్ అంటాడు, లేదంటే నీడ్స్ అనుకోండి, లేదంటే ఎయిమ్ అనుకోండి. సో ఏదైనా ఒక లిస్ట్ ఉండాలి. మనం ఎందుకు పని చేస్తున్నాం, వై అనే రీజన్ బలంగా ఉండాలి.
ఎందుకు చేస్తున్నాం అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా అనేది నేను క్వశ్చన్ చేసుకొని, మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసుకొని చివరికి ఒక ఆన్సర్ వస్తుందండి. అది గూస్ బంప్స్ రావాలి మనకి. అంటే యెస్, ఇది లేకపోతే నాకు సెకండ్ లేదు. అంటే ఇది కాకుండా నాకు వేరే ఆప్షన్ లేదు అని అలాంటి డ్రీమ్స్ గనక ఉంటే గనక మనం సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మొట్టమొదటి మెట్టే మన డ్రీమ్స్ లిస్ట్. ఇప్పటి వరకు చాలామంది డ్రీమ్స్ లిస్ట్ అంటే నాకు ఆల్రెడీ డబ్బులు వస్తే ఏమేం చేస్తాను సార్ అని చాలామంది అనుకుంటారు. డబ్బులు వస్తే ఏమేం చేయొచ్చండి, కానీ డబ్బులు రావాలంటే ఎందుకు కావాలో ముందు మనకు రీజన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం, లిఫ్ట్ ఎక్కాము, ఏ ఫ్లోర్కి వెళ్ళాలో మనం దాని మీద టచ్ అయిపోతే ఏమవుతుంది, అది అక్కడే ఉంటుంది, ఎంతసేపు ఉన్నది ముందుకు వెళ్దు. ఒక బస్సు ఎక్కాము, ఆ బస్సు ఎక్కి టికెట్ అనుకుంటూ కండక్టర్ గారు వస్తారు, ఎక్కడ పోవాలో చెప్పపోతే అది తీసుకెళ్ళదు. సో అలానే మనం కూడా మనం ఎందుకు పని చేస్తున్నాం మనకే తెలియకపోతే మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది. సో అందుకని ఫస్ట్ మన డ్రీమ్స్ లిస్ట్ రాయండి. ఆ డ్రీమ్స్ కూడా ఎలా ఉండాలంటే స్మార్ట్, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. అంటే దానికి కూడా టైం బౌండ్ ఉండాలి. ఎప్పటికి సాధించాలో కూడా అలాంటి డ్రీమ్స్ మీ యాక్టివ్ ప్లాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఫస్ట్ మీరు కమిట్ అవ్వండి. మీ డ్రీమ్స్ లిస్ట్ రాసి మీరు కమిట్ అవ్వండి. మీ అప్లైన్ చేత కూడా సంతకం పెట్టించుకోండి దాని మీద కావాలంటే. మీ యాక్టివ్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ సార్ నేను ఈ రోజు నుంచి నేను దీనికోసం పని చేయబోతున్నాను, నా డ్రీమ్స్ చేసే ప్రాసెస్లో నాకు కూడా మీరు కొంత సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు అప్లైన్ కూడా మిమ్మల్ని గట్టిగా గుర్తుపెట్టుకుంటారు. సో మీ డ్రీమ్స్ ఎంతవరకు వచ్చింది, ఒక కారు కొనాలి, ఒక బెంచ్ కారు కొనాలి, ఎంతవరకు వచ్చింది. సో ఆ డ్రీమ్స్ లిస్ట్ ఫస్ట్ మెయిన్ అండి. ఇది ఒక పిల్లర్, అంటే మనం బిజినెస్ చేయడానికి కొన్ని పిల్లర్స్ కావాలి. ఆ పిల్లర్స్లో ఇది ఒక మెయిన్ పిల్లర్. అలానే మన డ్రీమ్స్ లిస్ట్ రాసిన తర్వాత మనం రాయాల్సిన ఇంకో లిస్ట్ ఏంటంటే నేమ్స్ లిస్ట్. మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా లిస్ట్ బిల్డింగ్ అంటారు. మనం కంపల్సరీ మనం ఎవరెవరు చెప్పాలనుకున్నామో వాళ్ళందరి పేర్లు కూడా మనం ఒక మంచి డైరీ పెట్టి రాయండి. చాలామంది లీడర్స్ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, సార్ మీ డ్రీమ్స్ రాయండి, మీకు తెలిసిన వాళ్ళ లిస్ట్ రాయండి, నేమ్స్ లిస్ట్ రాయండి, వాళ్ళందరూ మనం వెళ్ళి కాంటాక్ట్ చేద్దాము, అందరికీ డెమో చూపిద్దామంటే ఆ నేమ్స్ లిస్ట్ రాయడానికి చాలామంది బద్దకిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు పొద్దున ఒక సత్యం చెప్తాను. ఎవరి దగ్గర అయితే ఎవరికి చెప్పాలో నేమ్స్ లిస్ట్ లేదో వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ, ఉండదు. ఎందుకంటే నో లిస్ట్ లేకపోతే మనం ఎవరికి చెప్తాం. గుర్తొచ్చిన వెంకటరావు చెప్పాం, సుబ్బారావు చెప్పాం, నాగేశ్వరరావు చెప్పాం, వీళ్ళు ముగ్గురు అసలు నో అన్నారు అనుకోండి, ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళలేం. అదే మన దగ్గర ఒక 100-200 నేమ్స్ లిస్ట్ ఉంటే మనం ఒక్కడి తర్వాత ఒక పర్సన్ నో అన్నా సరే, నో అంటే నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఈయన నో అంటే నెక్స్ట్ వన్ ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్తాం. సో ఫస్ట్ ఆ లిస్ట్ కూడా రాయండి. అలానే ఇంకో లిస్ట్ రాయండి, పోస్ట్ పోన్ లిస్ట్. అంటే మనకు కొన్ని పనుల్లో టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఈ పని చేయడం వల్ల నా టైం వేస్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు. అందరం కూడా ఎక్కడ టైం మనకు సేవ్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరుండే సిచ్యువేషన్ బట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి పోస్ట్ పోన్ లిస్ట్ కూడా రాయండి. ఈ పనులు ఇప్పుడు చేయొద్దు, ఒక 2 సంవత్సరాల పాటు దీన్ని ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా, ఒక 100% దీన్ని డెడికేషన్తో మనం చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకొని మన డ్రీమ్స్ ఏదైతే ఉందో, ఎంత పెద్ద డ్రీమ్స్ అయినా రాయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో దీనిలో ఇదొక గని అండి, కేజీఎఫ్ లాగా ఇది ఒక మనీ గని. మీరు ఎంత తవ్వుకుంటే అంత తీసుకోవచ్చు, ఎంత తీసుకున్నా తరగని ఇది ఉంది. ఇంకా కంపెనీ చాలా విజన్తో పనిచేస్తూ ఉంది. కంపెనీ మనకు చాలా ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలంటే మనం చేసే కొన్ని పనులని మనం పోస్ట్పోన్ చేసుకోవాలి. పోస్ట్పోన్ లిస్ట్ కూడా రాయండి. అలానే మనందరం లిస్ట్ రాసుకున్నాం, ఒక 200 పేర్లు 300 పేర్లు మనం మొబైల్ చూసుకున్నాం, లేదంటే మనం ఇది చూసుకొని రాసుకున్నాం. ఆ రాసుకున్న తర్వాత అందరికీ దేవుడు కల్లో కనబడి పలానా ఆయన నీ పేరు రాసుకున్నాడు, పోయి 6850 పేజెస్ ఒక ఐడి తీసుకొని చెప్పి దేవుడు కల్లో కనబడ్డాయి కదా. సో మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఫోన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ కాంటాక్ట్ చేసి ఇలా జూమ్ మీటింగ్స్లోకి ఇన్వైట్ చేయటం. అలానే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం నెక్స్ట్ ఫాలోఅప్ చేయటం, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుందండి. సో కంపల్సరీ మనం ఎక్కువ మందికి మనం ఈ ఆపర్చునిటీ చూపించడం ద్వారా మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది. సో టీమ్స్ తొందరగా ఫామ్ అవుతుంది, తొందరగా సక్సెస్ వస్తుంది. వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని చెప్పి డోంట్ ప్రీజడ్జ్ ఎనీవన్. ఒకవేళ ఒక వ్యక్తి అతను ఆర్డినరీ పర్సన్ అయి ఉండొచ్చు, అతను తెలిసిన పర్సన్స్లో మీలాంటి వాళ్ళు ఉంటే, లైన్ సార్ లాంటి వాళ్ళు ఉంటే. సో అందుకని ఎవరిని మనం తక్కువ అంచనేయకూడదు. డోంట్ ప్రీజడ్జ్ ఎనీవన్. అలా నెక్స్ట్ యూ మస్ట్ లెర్న్ డెమో ప్రజెంటేషన్. కంపల్సరీ మనం బిజినెస్లో సక్సెస్ కావాలి, నేను 100% దీనిలో డైమండ్ అవ్వాలి, క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, చాలామందికి రోల్ మోడల్ అవ్వాలి, నేను హిస్టరీ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ దీనిలో ఒక బేసిక్ ఏంటంటే డెమో ప్రజెంటేషన్ నేర్చుకోవాలి. ఈ డెమో ప్రజెంటేషన్ కోసం మనం మన అప్లైన్ మీద ఎక్కువగా ఆధారపడకూడదు. స్టార్టింగ్లో మేబీ 1 or 2 డెమోస్ చెప్పండి, లేదు ఆయన దగ్గర కూర్చొని నాకే డెమో నేర్పించండి సార్ అని నేర్చుకుందాం. సో ఎవరైతే ఓన్గా డెమోస్ చెప్తారో వాళ్ళకి
ఫాలోయింగ్ వస్తుంది. అలానే వాళ్ళ కోసం కొంత టీం రెడీగా ఉంటుంది. ఆ డెమో చెప్పే ప్రజెంటేషన్ నేర్చుకున్నప్పుడు మనలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ డెమో ప్రజెంటేషన్ అంటే వినేటప్పుడు పెద్ద టాలెంట్స్ అవసరంలా, కానీ మనం మన టీం తరపున వెళ్ళి డెమో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎక్కువ నాలెడ్జ్ మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో ఆ నేర్చుకునే ప్రాసెస్లో దీనిలో డెప్త్ అంతా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీ ఇన్కమ్స్ ఏంటి, ఒక్కొక్క డెప్త్. ఎస్ఎంఐ గురించి శ్రీనివాస్ సార్ చెప్తారు, ఎంత డెప్త్ చెప్తారు. సో వాట్ ఈజ్ అసలు ఇన్కమ్ అనేది, అంత డెప్త్ విన్న తర్వాత నిద్ర పట్టట్లేదు జనాలకి. సో మీరు ఎప్పుడైతే డెమో ప్రజెంటేషన్ నేర్చుకున్నారో, ఇది ఒక వజ్రాయుధం. మన చేతిలో వజ్రాయుధం ఉన్నట్టే. ఆ డెమో ప్రజెంటేషన్తో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. అలానే మనం ఇన్వైట్ చేసాము, వాళ్ళకి డెమో ప్రజెంటేషన్ ఇచ్చాము, ఫాలోఅప్ చేయాలి. ఈ ఫాలోఅప్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, లిస్ట్ రాసుకుంటున్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారు, డెమో ప్రజెంటేషన్ చూపిస్తున్నారు, తర్వాత ఫాలోఅప్ చేయడంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫాలోఅప్ అంటే అర్థం ఏంటంటే, సరే, ఫాలోఅప్ అంటే మీనింగ్ ఏంటంటే, వాళ్ళు డెసిషన్ తీసుకొని బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యేలా, అంటే ఒక ముందుకొచ్చి డెసిషన్ తీసుకునేలా చేయడమే ఫాలోఅప్. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని సీరియస్గా ఎలా డెవలప్ చేయాలనేది, ఇలాంటి కొన్ని ట్రైనింగ్ సెషన్స్, అలానే మనకి సాటర్డే జరిగే ట్రైనింగ్ సెషన్స్, మన టీమ్ మీట్స్ ఏదైతే నా మీటింగ్స్ అటెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా పెద్దగా డెసిషన్ తీసుకుంటారు. కానీ ఫస్ట్ బేసిక్లో మాత్రం కంపల్సరీ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకునేలా మనం ఫాలోఅప్ చేయాలి. అట్లీస్ట్ ఒక మనిషిని మినిమం 6 to 10 టైమ్స్ ఫాలోఅప్ చేయొచ్చు, ఫిజికల్గా కూడా, నో ప్రాబ్లం. కాదు, ఇప్పుడు మనకంతా కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ ఫాలోఅప్ చేసే ప్రాసెస్లో ఫోన్ కాల్ ద్వారా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఫోన్లు కొద్ది రోజుల తర్వాత లిఫ్ట్ చేయరు, దానికి కూడా రెడీగా ఉండాలి. కొంతమంది మీ నెంబర్లో బ్లాక్లో పెట్టచ్చు, దానికి కూడా రెడీగా ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీరు సక్సెస్ వేలో ఉన్నట్టే లెక్క. మీరు దాన్ని డోంట్ థింక్ నెగిటివ్. మీ ఫోన్ ఎవరైనా బ్లాక్లో పెట్టారంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మొట్టమొదటి మెట్టు పడినట్టే లెక్క. అలానే మస్ట్ అటెండ్ జూమ్ మీటింగ్స్. ఇక్కడ చాలామంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ రోజు వినే డెమోనే కదా, మళ్ళీ ఈ రోజు కూడా అదే డెమో కదా, మనం ఏముందిలే పర్వాలేదులే అనుకుంటున్నారు. అలా వద్దు ఫ్రెండ్స్. సో ఎవరైతే దీనిలో సీరియస్గా సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ జూమ్ మీటింగ్స్కి మీరు అటెండ్ అయితే కదా మీ టీం వాళ్ళు అటెండ్ అయ్యేది. మీరు అందరికి లింక్ పంపించి మీరు వేరే పని చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ వచ్చారో లేదో కూడా తెలియదు కనీసం. అంటే ఒక పర్సన్ని మీరు ఎవరినైనా మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేశారంటే అట్లీస్ట్ వాళ్ళని 5 స్టార్ సిల్వర్ వరకు వాళ్ళని అన్ని అబ్జర్వేషన్ చేయాల్సిన బాధ్యత మీరే తీసుకోండి ఫస్ట్. ఈవెన్ 1 స్టార్ కూడా నేను సక్సెస్ అవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ డైలీ జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వటం, అలానే మన టీం వాళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యేలా చేయటం. అలానే ఏదైనా ఫిజికల్ మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా మీ టీమ్ మీట్స్ కానీ, ఏదైనా గ్రూప్ మీట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా కంపల్సరీ మన టీం అంతా అటెండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనదే. అలానే మనం మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇది సక్సెస్ పాత్, ఇది ఒకటి. నెక్స్ట్, ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్. నాకు అంతా తెలుసు అనే ఈగో ఎప్పుడు మనం తెచ్చుకోకూడదు. నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాల్సిందే, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాల్సిందే. సో ఆ లెర్నింగ్ ఎప్పుడైతే ఆపేస్తామో, నాకు అంతా తెలుసు అనే ఆ అహంలోకి వెళ్తామో, ఇంకా అక్కడ నుంచి మన ఎదుగుదల ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. సో నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మీరు డౌన్లైన్స్ని కలిసినప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉంటారు. ఇక్కడ మనం ఒక్కళ్ళని డెసిషన్ తీసుకుంటే అది మన ఒక్కళ్ళ జీవితం కాదు, మనతో పాటు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఫ్యూచర్లో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల చాలామంది, అందుకే నిరంతరం మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎప్పుడు ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ మాత్రం మనం మర్చిపోదు. ఏమేమి నేర్చుకోవాల్సి, అది డెమో ప్రజెంటేషన్ వచ్చు, అలానే ప్రొడక్ట్ గురించి వచ్చు, బిజినెస్ ప్లాన్ వచ్చు, ఇంకేం నేర్చుకోవాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎప్పటివరకు తెలిసింది జస్ట్ గోరంతా, మనం నేర్చుకోవాల్సింది కొండంతా. ప్రపంచంలో చాలా చాలా విషయాలు మనకు తెలియదు. కొంచెం తెలిసి ఇంక నాకు తెలుసు అనుకోని ఆ ఈగోకి వెళ్తున్నాం. దయచేసి అన్ని విషయాలు మీరు హెల్త్ గురించి నేర్చుకోండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి, బాడీలో ఉండే పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ మీద ఏ ఏ ఏ ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, అంటే టోటల్గా మన శరీర వ్యవస్థ మొత్తం మీద కూడా మనకు ఒక అవగాహన రావాలి. అలానే మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, ఏ మాట వల్ల నెగిటివ్స్ వస్తాయి, అలానే మనల్ని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాల్సిందే, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఇది మాత్రం ఎప్పుడు ఆపొద్దు. అలానే ట్రీట్ యాజ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది నేను చేస్తే మా అప్లైన్కి $2.5 వెళ్తాయేమో, లేదంటే నేను చేస్తే మా ఫైనాన్స్ సిల్వర్ అవుతాడేమో, లేదంటే నేను చేస్తే ఫైనాన్స్కి డబ్బులు వెళ్తాయి, ఇవి ఆలోచించొద్దు ఫ్రెండ్స్. ఇది మీ ఓన్ బిజినెస్.
మీ అప్లయన్స్ ఎలా ఉన్నారు, మీ అప్లయన్స్ ఏ పొజిషన్లో ఉన్నారో కాసేపు పక్కన పెడితే, ఈరోజు మీరు డెసిషన్ తీసుకొని మీరు 1 స్టార్ అవ్వాలంటే 2000 బీవీ మ్యాచ్ అవ్వాలి. మీరు సిల్వర్ అవ్వాలంటే 1 lakh బీవీ మ్యాచ్ అవ్వాలి. మీ అప్లైన్ కంటే ముందు మీరు సిల్వర్ కూడా కావచ్చు, మీ అప్లైన్ కంటే ముందు మీరు గోల్డ్ కూడా కావచ్చు, మీ అప్లైన్ కంటే ముందు డైమండ్ కావచ్చు, మీ అప్లైన్ కంటే ముందు క్రౌన్ అంబాసిడర్ కావచ్చు. అప్లైన్ అంటే మన ఇమ్మీడియట్ స్పాన్సర్. అప్లైన్ అయిన వాళ్ళు మనకు ఒక అవకాశం చూపించారు. అంతేగాని ఇది మన ఓన్ బిజినెస్ అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకొకరి కోసం మనం ఆలోచించాం. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మేము నేర్చుకుని మీకు చెప్తున్నాం. అంటే మేము ఫాలో అయ్యే విషయాలే మీకు చెప్తున్నాను. అంటే ఇవన్నీ మేము ఓన్గా మేము కొన్ని విషయాలు మేమే ఓన్గా నేర్చుకోవడం, కొన్ని పీపీటీలు తయారు చేసుకోవడం, కొన్ని ట్రైనింగ్స్ చేసుకోవడం, అలానే కొన్ని డెమో ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలనేది ఇది చేసుకోవడం, జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, ఇలా ఇది నా ఓన్ బిజినెస్ అనుకున్నాను కాబట్టి నేను చేసుకున్నాను. అలానే లైన్ సార్ నా ఓన్ బిజినెస్ అనుకున్నారు కాబట్టి మన కోసం ఇంత ఇంత సామ్రాజ్యాన్ని మనకు క్రియేట్ చేశారు. అది మనం ఇంకొకరి మీద డిపెండ్ అయినప్పుడు అది రాదు కదా. సో అందుకని ఫస్ట్ ఇది మన సొంత బిజినెస్. మనం ఒక 100 కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఎలా అయితే దాన్ని సీరియస్గా తీసుకొని డెవలప్మెంట్ చేయడం కోసం మనం డెసిషన్ తీసుకొని దాన్ని అమలు పరుస్తాము, అలానే ఇది కూడా మన సొంత వ్యాపారం అనుకున్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్, హ్యావ్ ఏ గోల్ అండ్ విజన్. కంపల్సరీ మనకు గోల్ ఉండాలి. నేను ఈ మంత్ నేను ఏ టార్గెట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ ఏం అవ్వాలి, నేను ఎప్పటికీ డైమండ్ అవ్వాలి, నేను ఎప్పటికీ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనకు ఒక ఫిక్స్డ్గా మనం ఒక గోల్ సెట్ చేసుకొని పనిచేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం దానికి అచీవ్ అవ్వడానికి మనకు అవసరమైన ఎనర్జీస్ మొత్తం కూడా మనలో నుంచే రిలీజ్ అవుతాయి. మనం లాస్ట్ మీటింగ్లో చూసాం 9 పవర్స్ విత్ ఇన్ యూ. సో మనలోనే చాలా పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ఎప్పుడు బయటకు వస్తుందంటే నా ముందున్న లక్ష్యాన్ని బట్టి. నేను చిన్నగా 5 monthsలో నేను 1 స్టార్ అయితే చాలని గోల్ పెట్టుకున్నాను. దానికి ఏ ఎనర్జీ అవసరంలా. అప్పుడొకడేమో చెప్పుకుంటూ వెళ్ళినా ఆ 2000 మ్యాచింగ్ మనమే చేసుకొని కూడా 1 స్టార్ అవ్వచ్చు. అదే నేను ఒక 5 daysలో 1 స్టార్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో 5 daysలో 1 స్టార్ అవ్వాలంటే ఎన్ని డెమోస్ చెప్పాలి, ఎంతమందిని ఫాలోఅప్ చేయాలి, ఎంత నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా టార్గెట్స్ మనకి పెరుగుతుంది. సో బిజినెస్ చేయాలి, స్పీడ్గా చేయాలి, స్లోగా వద్దు. సో చాలామంది నిదానంగా చేసుకుంటూ వెళ్దాం, 1 స్టార్ 2 monthsకి, లేదంటే సిల్వర్ ఒక 1.5 yearకి, ఇలా టార్గెట్ పెట్టుకోవద్దు. మీరు కొంచెం ఎక్కువ స్పీడ్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మనకి అది అచీవ్ అవుతాం. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒక పిల్లవాడు సైకిల్ నెట్టాలంటే కొంచెం ఎనర్జీ చాలు, లేదా ఒక బైక్ నెట్టాలంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి, కారుని నెట్టాలంటే ఇంకొక ఎక్కువ ఎనర్జీ కావాలి, అదే లారీని నెట్టాలంటే టీం ద్వారా మాత్రం మనకు సాధ్యమవుతుంది. అంటే ఇలా ప్రతిసారి మనమే పుష్ చేయడానికి మన ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కానీ మన ముందున్న టార్గెట్ని బట్టి ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే మీరు 1 monthలో సిల్వర్ కావాలని టార్గెట్ పెట్టుకోండి, అదే పెద్ద అద్భుతం కాదు, ఖచ్చితంగా సాధించవచ్చు. అప్పుడు మీలో టాలెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఎలా ఆలోచించాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎలా ఎలా ఎన్ని డెమోలు చెప్పాలి, ఎవరిని ఫాలోఅప్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఎవరితో మనం ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. సో అందుకని కంపల్సరీ ఒక గోల్ ఉండాలి. అలానే బిజినెస్ని మనం విజువలైజ్ చేయగలి. సపోజ్ ఇప్పుడు మీరు డైమండ్ అయ్యారు, మీకు ఎవ్రీడే ఒక 5 lakhs ఇన్కమ్ వస్తుంది, రోజు 5 లక్షలు వస్తే నెలకు సుమారు 1.5 కోటి, అంతే కదా. నెలకు 1.5 కోటి ఇన్కమ్ వస్తే ఏం చేయాలో అసలు మన బ్రెయిన్ తట్టుకుంటుందా? చాలామందికి ఆ ఆలోచన కూడా ఇది నాది కాదు అనుకునే ఫీలింగ్లో ఉన్నారు. ఇది మందే, ఇది నాది కా నీ ఇది అది ఫస్ట్ విజువలైజ్ చేయాలి. నెలకొక మనం చేసే పనితో పాటు నెలకు 1 లక్ష రూపాయలు వస్తే ఏం చేయొచ్చు, మనం చేసే పనితో పాటు ఒక 5 lakhs వస్తే ఏం చేయొచ్చు, లేదా ఒక మనం చేసే పనితో పాటు ఒక నెలకు 1 కోటి రూపాయలు వస్తే ఏం చేయొచ్చు. సడన్గా దేవుడు ఒకే నెలలో 10 కోట్లు కూడా ఇవ్వచ్చు మనకి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైతే మనకు ఒక విజన్ ఉందో, నేను డైమండ్ అయితే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, క్రౌన్ అంబాసిడర్ అయితే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, అవన్నీ కూడా మనం విజువలైజ్ చేయగలగాలి. అప్పుడే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తాం. మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా కంజెస్టెడ్గా మంచి బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎవరితో మాట పడకూడదు, ఇలా మనకి చిన్నప్పటి నుంచి మన సొసైటీ నుంచి మనం నేర్చుకున్న ఇదే. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నేను పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టాలి, నేను ఒక 100 మందికి, కోట్ల మందికి ఆదర్శం అవ్వాలనే ఆ యాటిట్యూడ్ మనకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మన బ్రెయిన్ని, ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక నెలకు 1 కోటి రూపాయలు వస్తాయని నేనే నమ్మకపోతే నాకు 1 కోటి రూపాయలు ఎలా వస్తాయి ఫ్రెండ్స్? మీరే నమ్మకపోతే మీకు 1 కోటి రూపాయలు ఎలా వస్తాయి? ఇక్కడ నేనే అని ఎందుకంటున్నానంటే, ఎవరికి వాళ్ళు చెప్పేటప్పుడు ఏమనుకుంటున్నారంటే, "ఓ, ఇది నాకు కాదు, నా డౌన్లైన్కి అనుకుంటున్నారు." మీకే, ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో, ఎవరైతే డౌన్లైన్స్ ఉన్నారో, అందరికీ నేను అంటే ప్రతిదాన్ని కూడా నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడే నాకు నెలకు ఒక 5 లక్షల రూపాయలు సంపాదించిన అవసరం నాకుందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. నెలకు 1 కోటి రూపాయలు సంపాదించే అవసరం నాకుందా? ఒకసారి ప్రశ్న
సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. వెంకట్ సార్ ఒక్కసారి మీ వాయిస్ చూసుకొని చెక్ చేయండి. చూద్దాం సార్కి ఏమైనా కాల్ వచ్చిందేమో చూద్దాం. సార్ ఇంకొక దాంట్లో హ్యాండ్ రైజ్ చేశారు, దానికి ఇవ్వండి సార్, కోహోస్ట్ పెట్టండి. ఎస్ సార్, వెంకట్ సార్ ఇస్తున్నారు సార్. ఎస్ సార్. సరే సార్, కరెంట్ పోయింది సడన్ గా. ఎస్ సార్. నేను వైఫైలో లాగిన్ అయ్యాను, కరెంట్ పోయింది సడన్ గా, అందుకని ఇంకో మొబైల్కి వచ్చాను. రైట్. అదే నేను దీనిలో పీపీటీ షేర్ చేయలేను, కానీ అన్ని విషయాలు మాత్రం నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే ఈ పీపీటీ మీకు పర్సనల్గా పంపిస్తాను సార్. ఓకే ఫ్రెండ్, నాకు షేర్ చేయండి, నేను మీకు షేర్ చేస్తుంటాను. ఓకే ఓకే సార్. పీడిఎఫ్ పీపీటీ పంపించండి. అంటే దీనిలో లేదు సార్, కంప్యూటర్లో ఉంది, పర్వాలేదు. ఈ పాయింట్స్ నేను కవర్ చేస్తాను సార్, నో ప్రాబ్లం. ఓకే, కంటిన్యూ సార్. రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి విజన్, అంటే మనకు ఆ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజన్ ఫస్ట్ మనకు కావాలి. అలానే ఇంప్రూవ్ లీడర్షిప్ క్వాలిటీస్. సో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనకు తెలిసింది చాలా తక్కువ. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అది ఒక అనంతమైన సబ్జెక్ట్. ఎప్పటికప్పుడు అంటే నెక్స్ట్ ఇంకొక మీటింగ్ లో నేను కంపల్సరీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్ని ఉండాలి, ఒక 55 పాయింట్స్ రాశాను నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి. అంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లీడర్స్ అని చాలా మందిని అబ్జర్వ్ చేసి ఒక 54 పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. అది నెక్స్ట్ మీటింగ్ లో నీకు మళ్ళీ ఒక మండే మీటింగ్, లీడర్షిప్ మీటింగ్ లో అది నేను కవర్ చేస్తాను. సో మన లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలానే రెడీ ఫర్ ఫేసింగ్ రిజెక్షన్స్. మనకి అన్ని చోట్ల పూల బాటే ఉండదండి, మనకి ముళ్ళ బాట కూడా ఉంటుంది. చాలా మంది రిజెక్షన్స్, ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. రిజెక్షన్స్ రావు అనుకోవద్దు, మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకోవద్దు. వెళ్ళినప్పుడు కొంతమంది నో అని కూడా అంటారు. అట్లీస్ట్ 80-20%, 80-20 రూల్ ప్రకారం మిమ్మల్ని, లేదు 50-50 వేసుకున్న ఒక సగం మంది మిమ్మల్ని నాకు వద్దు, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నువ్వు కూడా మానే అని చెప్పి మీకు ఎదురు సలహా కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి ఏ రిజెక్షన్ వచ్చినా సరే మనం ఆ రిజెక్షన్స్ ఇవి కామన్ అనుకోలే తప్ప, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినట్టుగా, తక్కువ చేసినట్టుగా మాట్లాడితే దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవద్దు దయచేసి. అలానే రైట్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా మనం బ్రెయిన్ లో గుర్తుపెట్టుకుంటున్నాం కదా, కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రతిదీ కూడా బుక్ లో రాయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ టార్గెట్స్ ఏంటి, మీ నేమ్స్ లిస్ట్ ఏంటి, మీ డ్రీమ్స్ లిస్ట్ ఏంటి, మీరు ఈ నెల ఏం చేయాలనుకుంటున్నారు, ప్రతిదీ కూడా బుక్ లో పెట్టండి. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా బుక్స్ మాత్రం మర్చిపోవద్దు మనం. ఎప్పుడైతే ఒక బుక్ లో రాసుకొని మనం ఎక్కడ వర్క్ చేయాలి, ఎవరితో పని చేయాలి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనకి కనబడుతూ ఉందో దాని ప్రకారం మనం సక్సెస్ అవడానికి, ఇప్పుడు మీరేం పని చేస్తున్నారో అదే మీ టీం వాళ్ళు చేస్తారు. మీరేం చెప్తున్నారో అది మీ టీం వాళ్ళు చేయరు. యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ టీమ్ లీడర్గా మీరేం చెప్తున్నారో అది చెయ్యరు, మీరేం చేస్తున్నారో చూసి అది చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకని ప్రతిదీ కూడా మన టీం ఇలా చేస్తే బాగుండు అనుకున్నది ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అందుకే ప్లాన్ ఆఫ్ యాక్షన్. అలానే సెల్ఫ్ మోటివేషన్. ఇంతకుముందు అన్ని కూడా కిక్ స్టార్ట్ బోర్డులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని సెల్ఫ్ స్టార్ట్ బోర్డులు వచ్చినాయి. అంటే మనకి ఎన్ని నెగిటివ్స్ వచ్చినా మనల్ని మనం డైల్యూట్ చేసుకొని దీనిలో ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం చేసుకోవాలా తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎవరి కోసం మనం వెయిట్ చేయొద్దు దయచేసి. సో మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్తో మన సక్సెస్ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఎన్ని నెగిటివ్స్ రాని, ఎన్ని ప్రాబ్లమ్స్ రాని మనల్ని మనం మోటివేట్ చేసుకుండాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒక కీ పాయింట్. ఇక్కడ డోంట్ సే ఎక్స్క్యూజెస్ ఫర్ బిజినెస్. సో ఇక్కడ బిజినెస్ చేయడానికి చాలా మంది చాలా ఎక్స్క్యూజ్ చెప్తుంటారు. ఒక మీటింగ్ ఉంది రమ్మంటే చాలా కారణాలు చెప్తారు, ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటే చాలా కారణాలు చెప్తారు, ఒక డెమో ప్రెజెంటేషన్ రమ్మంటే చాలా కారణాలు చెప్తారు. అప్లైన్స్ కానీ డౌన్లైన్స్ కానివ్వండి, ఒక్కొక్కరి గురించి చెప్పట్లేదు, ఇది అందరికీ, టీం వాళ్ళందరికీ. సో చాలా మంది ఎక్స్క్యూజెస్, సక్సెస్ రావాలంటే ఎక్స్క్యూజెస్ ఉండొద్దండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏమేమి ఎక్స్క్యూజెస్ చెప్తారో కూడా మీకు లిస్ట్ నేను చదువుతా, జస్ట్ వినండి అంతే. ఇది జస్ట్ అంటే ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. నేను ఈ లిస్ట్ గురించి చెప్పినప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నా గురించే మా అప్లైన్ చెప్పాడేమో అందుకే రాసి పెట్టారేమో అనుకుంటారు. సో అలా కాదండి, అందరూ కామన్ గా మనందరం కూడా నార్మల్ పీపులే. సో ప్రతిదానికి ఏంటంటే ఒక చిన్న కంజెస్టెడ్ మైండ్ లో ఉండి మనం
సరిగ్గా చేయలేకపోతున్నాం. సో, ఎక్స్‌క్యూజ్ చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. కానీ దీనిలో ఒక 2 సంవత్సరాల పాటు మనం ఎటువంటి ఎక్స్‌క్యూజ్ చెప్పకుండా ఎలా సక్సెస్ అవ్వాలో చూద్దాం. అలానే బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్. సో, మీరేదైతే కంఫర్ట్ జోన్‌లో ఉన్నారో, ఆ కంఫర్ట్ జోన్‌ని ఫస్ట్ బ్రేక్ చేయండి. ఆ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. దయచేసి ఆ కంఫర్ట్ జోన్ మీకున్న కంఫర్ట్ జోన్ ఏందో మీకే అర్థమవుతుంది. అంటే మీరు ఒక ఫిక్స్డ్ టైమ్‌లోనే పని చేయాలని, లేదు నాకు ఇంత ఇన్‌కమ్ వస్తే సరిపోతుందని, మనం ఏదైతే ఫిక్స్డ్‌గా మనం పెట్టుకున్నామో ఆ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేయాలి. అలానే టేక్ రెస్పాన్సిబిలిటీ. నా టీమ్ సక్సెస్ కావాలంటే నా మీదే ఆధారపడింది. అలానే మీ టీమ్ సక్సెస్ కావాలంటే మీ మీదే ఆధారపడింది. అంటే యాజ్ ఎ లీడర్‌గా మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మీ టీమ్‌కి సంబంధించి బాధ్యతగా ఉండండి. బాధ్యత రాహిత్యంగా ఉండొద్దు. కింద డౌన్‌లైన్‌ని తీసుకెళ్ళి అప్లైన్‌ని పరిచయం చేసి ఇంక ఆయన చూసుకుంటాడులే అని చెప్పి, ఇంకో డౌన్‌లైన్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో పక్క పరిచయం చేసి అప్లైన్ చూసుకుంటాడులే అని చెప్పి, అప్లయన్స్ మీద భారం పెట్టి అప్లయన్స్ కోసం అప్లయన్స్‌ని అక్కడ ఇరికిచ్చేసి మీరు ఉండొద్దు. సో, మీరు కంపల్సరీ మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇది నా టీము. నేను చేయాలని చెప్పి ఫస్ట్ మనం బాధ్యత తీసుకున్నప్పుడు ఆ సక్సెస్ కూడా అలానే ఉంటుంది. ఆ రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. అలానే కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్. ఇది మనం కంటిన్యూ చేయాలి. ఒక రోజులో ఒక 5, 6 డెమోలు చెప్పి మిగతా వారం రోజులు ఖాళీగా ఉండి ఇంకా మళ్ళీ ఫాలో అప్ చేయకుండా ఉంటే మన సక్సెస్ రాదు. సో, ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ డే మనం 1 అవర్ చేస్తామా, 2 అవర్స్ చేస్తామా, లేదా ఫుల్ టైమ్ చేసేవాళ్ళు ఫుల్ టైమ్ చేస్తారా? ఫుల్ టైమ్ అని చెప్పి వేరే వేరే పనులు చేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ పాయింట్, డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. కొంతమంది ఫుల్ టైమ్ అని చెప్తారు. వేరే వేరే అన్ని పనులు చేస్తారు బిజినెస్ సంబంధించింది కాకుండా. సో, ఇదొక కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ ఎవ్రీ డే. అందుకే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ముందు మన దగ్గర లిస్ట్ ఉంటే గనక మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం బాగుంటుంది. అలా కాకుండా మనకి ఏం చేయాలో మనకు టార్గెట్ లేదనుకోండి, మనం దానిలో మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సో, అందుకని ఇవన్నీ 18 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మొత్తం కూడా అన్ని చాలా ఇదంతా ఒక సక్సెస్ పాత్. అంటే మన కీర్సల్లో సక్సెస్ కావాలి అంటే ఇవన్నీ ఒక పార్ట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ కనీసం ఒక బేసిక్ కోసం నేను ఒక 18 పాయింట్స్ ఈ రోజు మీతో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్. ఇప్పుడు చాలా మంది ఎక్స్‌క్యూజెస్ చెప్తా ఉంటారు. చిన్న ఎక్స్‌క్యూజెస్ లిస్ట్ ఔట్ చెబుతాను. చాలా మంది చెప్పే ఎక్స్‌క్యూజ్ ఏందంటే మా పిల్లల్ని స్కూల్ దగ్గర దించాలండి, ట్యూషన్ దగ్గర దించాలి, మళ్ళీ తీసుకొని రావాలి. ఈరోజు నాకు ఆ వర్క్ ఉంది కాబట్టి నేను సాయంత్రం మీటింగ్ లాగిన్ అవ్వలేను. కొంతమంది అంటారు మా వైఫ్‌కి ఒంట్లో బాలేదండి, అందుకని నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. లేదు ఇంటికి చుట్టాలొచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, అందుకని నేను ఈరోజు మీటింగ్ లాగిన్ అవ్వను. ఏం ఫ్రెండ్స్ కూడా వినిపించొచ్చు కదా! చుట్టాలకు కూడా చూపించొచ్చు కదా ఆపర్చునిటీ. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా! సో, అలానే రాత్రి లేట్‌గా పడుకున్నాను. 6:50కి లేవాలంటే కష్టంగా ఉంది. సో, 6:50కి లేవలేకపోతున్నానని చెప్పి 6:50కి సెషన్ లాగిన్ అవ్వమంటే కానీ రావట్లేదు. లేదా మంచు పడుతుంది. లేదంటే వర్షం ఆహ్, మా మీటింగ్‌కి కొంతమందిని పిలిచాను. కానీ ఎవరు రావట్లేదు కాబట్టి నేను కూడా రావట్లేదు. సో, నాకు ఒక నేను బయలుదేరాను సార్. బయలుదేరిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. అందుకని మళ్ళీ ఇంటికెళ్ళాను. అంటే ఇలాంటి చాలా కారణాలు చెప్తా ఉంటారు. సో, ఈరోజు మా ఇంట్లో చిన్న వర్క్ ఉంది. అందుకని నేను నెక్స్ట్ టైమ్ వస్తా మీటింగ్ అంటారు. అలానే పోయినసారి నేను వచ్చాను కదా సార్, ఆల్రెడీ 2 సార్లు ఈ ట్రైనింగ్స్‌కి వచ్చాను. మీటింగ్స్ చూసాను కదా! మళ్ళీ ఇప్పుడు స్పెషల్‌గా ఎందుకు? అని కొంతమంది అలా నంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను కదా అంటారు. జూమ్ మీటింగ్స్‌కి రమ్మన్నా ఇదే ఎక్స్‌క్యూజ్ చెప్తున్నారు. ఆల్రెడీ నేను ఒక 5, 6 సార్లు లాగిన్ అయ్యాను కదా! ఇంకా నాకెందుకు అనుకుంటున్నారు. 5, 6 సార్లకే అర్థమైతే మరి 1 ఇయర్ పైనే అవుతుంది ఇప్పుడు జూమ్ సెషన్ కండక్ట్ చేయబట్టి. మన అప్లయన్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఏమనుకోవాలి, వీళ్ళు ఎన్ని వందల సార్లు వినుంటారు. ఎన్ని వందల సార్లు చెప్పుంటారు. అయినా గాని ఎవ్రీడే ఎందుకు వస్తున్నారు? సో, అది తప్పట్ల. తర్వాత నెక్స్ట్ ఏమన్నా అక్కడికొస్తే లంచ్ ప్రొవైడ్ చేస్తారా? డిన్నర్ ప్రొవైడ్ చేస్తారా? అని కొంతమంది అడుగుతారు. కొంతమంది అప్లైని గట్టిగా ఫోర్స్ చేస్తే ఏమన్నారంటే, "మీరెళ్ళండి సార్ నేనొస్తాను ఖచ్చితంగా" అని చెప్తారు. తర్వాత రారు. ఏదో ఒక అంటే ఎందుకంటే వాళ్ళు సీరియస్‌గా డెసిషన్ తీసుకోలేదు. అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు. అలానే ఒక గంటకొస్తాను మీటింగ్‌కి. అలానే మా ఆవిడ ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్. నేను బిజినెస్ చేస్తానంటే ఇంతకుముందు నేను 2, 3 స్కీముల్లో కట్టున్నా. అందుకని మా ఆవిడ ఒప్పుకోవట్లేదు సార్. అందుకని నేను బిజినెస్ చేయలేకపోతున్నా. అంటే ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్, ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ మనల్ని మనం మోసం చేసుకోవడమే. నేను ఈ బిజినెస్ గురించి చెప్తూ ఉంటే
మా చుట్టాలందరూ కూడా నన్ను తక్కువగా చూస్తున్నారు సార్. నువ్వేంది ఈ అమ్ముకునే బిజినెస్ చేయడం ఏందంటే మనం అడుక్కునే బిజినెస్, అమ్ముకునే బిజినెస్ కూడా కాదు, అడుక్కునే బిజినెస్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనం అవకాశం వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాము, వాళ్ళని అడుక్కోవడానికి వెళ్ళట్లేదు. ఈ రోజు మీరు ఇచ్చే ఆపర్చునిటీ ద్వారా రేపు వాళ్ళ లైఫ్ మొత్తం కూడా, వాళ్ళ తరతరాలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న ఆపర్చునిటీని మీరు వాళ్ళకి ఇస్తున్నారే తప్ప మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు ఒక ప్యాకెట్ కొనుక్కో, 2 ప్యాకెట్లు కొనుక్కొని అడుక్కోవడానికి వెళ్ళడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నాము. అలానే కొంతమంది చెప్తారు, ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది సార్, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల కొడుకోళ్ళ బర్త్డే, వాళ్ళ బర్త్డేకి నువ్వు వెళ్ళకపోతే ఏమన్నా ఆగుద్దా అని ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. ఏదైనా ఫిజికల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా దానికి కూడా రావట్లేదు. నాకు ఒక మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది సార్, అక్కడికి వెళ్ళాలి, మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల వాళ్ళు ఎక్కడో డెప్త్లో, లేదంటే మా తెలిసిన వాళ్ళు చెవులు పోగులు కుట్టిస్తున్నారు సార్, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఇలాంటి ఎక్స్క్యూజ్ కూడా చెప్తా ఉంటారు. అంటే ఏది ఇంపార్టెంట్ కాదనేది ఫస్ట్ ఆ టైం మేనేజ్మెంట్, ప్రయారిటీ మేనేజ్మెంట్ తెలియాలి. టైం మేనేజ్మెంట్ కూడా కాదు, ప్రయారిటీ మేనేజ్మెంట్. అంటే దేని ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఒక 2 సంవత్సరాల్లోనేమో క్రౌన్ అంబాసిడర్ కావాలని టార్గెట్ పెట్టుకొని నాకు ఎక్కువ డబ్బులు రావాలని ఆలోచిస్తున్నారు. కానీ మీరు అటెండ్ అయ్యేదేమో చిన్న చిన్న బర్త్డే పార్టీస్, లేదంటే ఇయర్ రింగ్ ఫంక్షన్స్, ఇలాంటి వాటికి. తర్వాత ఈరోజు మేము గుడికి వెళ్ళాలి సార్, ఈరోజు మేము చర్చికి వెళ్ళాలి సార్. అంటే నేను గుడికి వెళ్ళొద్దు అన్నట్లా, చర్చికి వెళ్ళొద్దు అన్నట్లా. కానీ మీటింగ్ టైం దీనికి ఉపయోగించుకొని మిగతా టైం వెళ్ళొచ్చు, కొంచెం తర్వాత సెషన్కి అయినా వెళ్ళొచ్చు, లేదా ముందైనా వెళ్ళి రావచ్చు. సో దానికి ఎక్స్క్యూజ్ చెప్పే వాళ్ళ గురించి చెప్తారు. మా ఇంట్లో పూజ ఉంది, లేదు ఈరోజు బాగా నీరసంగా ఉంది సార్, మీటింగ్ అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని కానీ ఎక్కడ లేని నీరసం వస్తుంది చాలా మందికి. మీటింగ్ అని కానీ చాలా మంది నీరసం వస్తూ ఉంటది. సార్ నాకు బాగా డల్గా ఉంది, అలసిపోయాను, ఇంట్లో ఎవరు లేరు సార్. అలానే మా వైఫ్ వేరే ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతా ఉంది, నేను ఆవిడకి వంట చేసి పెట్టాలి, పిల్లలు నేనే చూసుకోవాలి, నేను లేకపోతే ఇల్లు గడవదు. అలానే మా పాపకి రేపు ఎగ్జామ్ ఉంది, నేను దగ్గరుండి చదివించాలి. ఒక మీరు మీటింగ్ వచ్చినా ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు చదువుకుంటారు. సో వాళ్ళకి ఎలా చదువుకోవాలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే చదువుతారు. అంటే మీరు అదొక కారణంగా చాలా మంది, అంటే నేను చాలా మందిని 25 సంవత్సరాల్లో ఇలాంటి ఎక్స్క్యూజెస్ నేను చాలా చూసాను కాబట్టి ఇవన్నీ రాసుకున్నాను. తర్వాత మా పిల్లలకి ఫీవర్ ఉంది సార్, దగ్గు వస్తుంది, దగ్గు వస్తే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే అయిపోతుంది. దానికోసం చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ మిస్ అవుతున్నారు. అలానే మన కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, మా మనవాళ్ళు మేము లేకపోతే ఉండరు, వాళ్ళు బాగా నాటేశారు, వాళ్ళని కేర్ తీసుకోవాలి. అలానే ఇంట్లో వంట చేయాలి, నాకు ఎవరు తెలిసిన వారు లేరు, నేను మీటింగ్ వచ్చి ఏం ఉపయోగం, మీటింగ్ అటెండ్ అయ్యే ఉపయోగం. తర్వాత మా ఫ్యామిలీని విలేజ్లో దించి రావాలి, లేదు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాం, సినిమాకి వెళ్ళాలి, మా కజిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి యాక్సిడెంట్ అయింది, అక్కడ పోయి చూసి రావాలి. తర్వాత నేను ఎక్కువ మందిని ఒకవేళ మీటింగ్ ఉంటే తీసుకొస్తే నాకు ఏమైనా స్పెషల్గా ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా, ఇలా రకరకాల ఎక్స్క్యూజెస్ ఫ్రెండ్స్. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అంటే చాలా మంది చాలాసార్లు చెప్పుంటారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 100 కారణాలు ఉన్నాయి నా దగ్గర. అంటే పీపుల్ మారటానికి సిద్ధంగా లేకుండా ఏదైనా కొత్త విషయాన్ని చేయడానికి భయపడుతూ ఎన్ని రకాల సాకులు చెప్తున్నారో చూడండి. దయచేసి మనం ఈ లిస్టులోకి మనం వెళ్ళొద్దు. మనం జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఓన్లీ, అంటే జీవితంలో పైకి రావాలనుకుంటే ఒక రీజన్ చాలు, వద్దు అనుకుంటే 100 సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. సో మీరు మీ బలమైన కారణం, ఒక్క కారణంతో మీరు సక్సెస్ అవుతారా, లేదు 100 ఎక్స్క్యూజెస్ చెప్పి ఆగిపోతాము, మన ఇష్టం. తర్వాత సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్లకి, ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూటర్లకి ఏంటి తేడా అంటే, సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఎవ్రీడే నేర్చుకుంటూ ఉంటారండి, ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు టీవీలు చూడటానికి, సినిమాలు చూడటానికి, ఇప్పుడుదా మనం చెప్పిన ఎక్స్క్యూజెస్ అంతా కూడా. సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు అంటే కాంప్లిమెంట్స్ ఇస్తాడు. ఒకవేళ మన డౌన్ లైన్ ఎవరైనా 1 స్టార్ 2 స్టార్ అయినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడం, కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఈవెన్ క్రాస్ లైన్ అయినా సరే. కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అయ్యారులే కిందోళ్ళు చేపట్టి పైన ఆయన అయ్యాడు, అయ్యాడులే 1 స్టారే అంటే ప్రతి దాన్ని కూడా క్రిటిసైజింగ్. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, యాక్టివ్ ప్లాన్స్ తో కూర్చొని నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే అమ్మో ఏదైనా ప్రాబ్లం రాగా, అమ్మో ప్రొడక్ట్ లేదా, అమ్మో మన బిజినెస్ చేయాలా వద్దా, అమ్మో ఇన్కమ్ పడలేదా, పేఅవుట్ పెట్టాం పడలేదా, అమ్మో చేయాలా వద్దా, ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వెనక పీకుడు అంటారు, వెనక లాగుతూ ఉంటుంది వాళ్ళ మనసు. ప్రతిసారి కూడా పలాయనవాదం చిత్తం అనే ప్రతిదాన్ని కూడా తప్పించుకోవడానికి మన మనసు ఎదురు చూస్తూ ఉంటది. అలా ఎవరైనా మన డౌన్ లైన్స్ కానీ, ఎవరైనా క్రాస్ లైన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, సరే జరిగిపోయింది, ఈసారి రిపీట్ అవ్వకుండా చూడండి అని చెప్తారు. సక్సెస్ఫుల్ మార్చుకోవడానికి వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక డౌన్ లైన్ ఏదైనా తప్పు చేస్తాడు, లేదా అప్లైన్ ఏదైనా తెలియకుండా ఏదైనా చిన్న మిస్టేక్ అయినప్పుడు దాని గురించి ఒక గ్లెడ్జ్ పెంచుకుంటారు, ఎక్కడ దొరుకుతాడో ఏమైనా తొక్కుదాం. దయచేసి అలా ఉండొద్దు. సక్సెస్ఫుల్ గా ఉండాలంటే మనం చిన్న చిన్న క్షమించాలి. అది ఓకే, అది ఆ సిచ్యువేషన్ పరంగా ఆ ప్రాబ్లం వచ్చింది, లీవ్ ఇట్, ఇంకోసారి జరగకుండా చూసుకోమని చెప్పాలి తప్ప మనం దాన్నే పట్టుకొని మనం సాగదీయకూడదు.
అలానే వీళ్ళు ఏం చేస్తారంటే సక్సెస్ఫుల్ అందరూ కూడా ఐడియాస్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఒక హోమ్ మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది, లేదా గ్రూప్ మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది, ఒక ట్రైనింగ్ సెషన్ పెడితే ఎలా ఉంటుంది, సో వాళ్ళకి ఇలా నాలెడ్జ్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేసి వీళ్ళ ఐడియాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్సక్సెస్ఫుల్ పీపుల్ కానీ డిస్ట్రిబ్యూటర్లు అంటే ఫెయిల్ అయ్యే పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా జనాల గురించి మేడం అంటే వాళ్ళు ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ సెషన్ అరేంజ్ చేస్తారంటే వాళ్ళకి కనీసం ఒక 50 లక్షలు వస్తాయేమో. అంటే ఎంతప్పుడు కూడా వాళ్ళు పీపుల్ గురించి నెగిటివ్స్ మాట్లాడుకుంటా ఉంటారు, పక్క సక్సెస్ఫుల్ పీపుల్ గురించి నెగిటివ్స్ మాట్లాడుకుంటా ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఐడియాస్ గురించి వీళ్ళు కంటిన్యూస్ లెర్న్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు నాకు తెలిసింది ఎక్కువ అనుకుని అక్కడ ఆగిపోతారు. వీళ్ళు టీం కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సక్సెస్ అయితే నాది, ఫెయిల్ అయితే వాళ్ళ కర్మ, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారని చెప్పి ఎదుటి వాళ్ళ మీద నిందలేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు మనందరం కూడా లైన్ సార్కి మన ఎల్వైస్లో ఉన్న అందరికి ఎందుకు మనం గ్రాటిట్యూడ్తో ఉన్నాం, మనకు ఆపర్చునిటీ చూపించారు, ఫస్ట్ మనం దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి, లైఫ్ టైం అదే ఉండాలి. కానీ అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆయన కింద చేరే కదా, నా టీం అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే, నన్ను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఆయనదే అని చెప్పి అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నెగిటివ్ థాట్స్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇందాక మనం చూసాం ఆ 18 పాయింట్స్ రాసుకొని దాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి, ఎలా గోల్స్ పెట్టుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా గోల్స్ పెట్టుకొని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఎప్పుడైతే గోల్స్ లేవో వాళ్ళకి నో సక్సెస్ అండి, సక్సెస్ రాదు. ఇలా అంటే మన సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా అంటే నేను ఈ రోజు ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి నేను మీకు టైం తీసుకోలేదు ఫ్రెండ్స్. అంటే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా ప్రాసెస్ అవ్వాలని చెప్తూ ఉన్నాం. సో మీ అందరికి ప్రొడక్ట్ గురించి తెలుసు, ఇన్కమ్ గురించి తెలుసు. ఇంకా మనం కొన్ని చేయకూడని పనుల గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక మీ ప్రాస్పెక్ట్ దగ్గరికి మీ అప్లైన్, యాక్టివ్ అప్లైన్ తీసుకెళ్ళి మీరు అక్కడ డెమో ప్రెజెంటేషన్ తీసుకెళ్లారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అప్లైన్ ఏమో యాక్టివ్గా డెమో చెప్తూ ఉంటాడు, ఇలా ఉంది సార్, దీనిలో ప్రొడక్ట్ ఇది ఉంది, దీనిలో ఇది ఇలా పని చేస్తుంది, ఈ బిజినెస్ ఇన్కమ్ ఇంత వస్తుంది అని చెప్పి మీ యాక్టివ్ అప్లైన్ బాగా ఉత్సాహంగా చెప్తా ఉంటాడు. అక్కడే ఈ తీసుకెళ్ళాలని అడుగుతాడు డౌట్స్, సార్ ఇది నిజంగా పనిచేస్తుందా, షుగర్ మీద పనిచేస్తుందా, ఈ ప్రోడక్ట్ లో నిజంగా అంత దమ్ము ఉందా సార్ అని ప్రాస్పెక్ట్ ముందే అడుగుతా ఉంటాడు. ప్రాస్పెక్ట్ అప్పుడు ఏమనుకుంటాడు ఫ్రెండ్స్, అలా మీరు ఎవరైతే మీ అప్లయన్స్ తీసుకెళ్లారో ఫస్ట్ మీ అప్లైన్ వాళ్ళకి పరిచయం చేయండి, గొప్పగా పరిచయం చేయండి. ఇతను 3 స్టార్ లీడర్, సో చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు, ఇతను పేరు సో అండ్ సో, మామూలుగా అయితే ఈ టైం చాలా బిజీగా ఉంటారు, మీతో మాట్లాడడం కోసమే ఒక 1 వీక్ బ్యాక్ ఈ రోజు ఈ టైం టేబుల్ తీసుకొని సార్ మిమ్మల్ని కలవడం కోసం వచ్చామని చెప్పి ఫస్ట్ అప్లైన్ కొంచెం హైప్ చేయండి. ఆ తర్వాత అతన్ని కూడా చెప్పండి, వెళ్ళేటప్పుడే అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అతని మనస్తత్వం ఏంది, అతను ఏం చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా ముందే మీ యాక్టివ్ అప్లైన్కి ఎవరైతే డెమో ప్రెజెంటేషన్ చెప్పడానికి వస్తున్నారో మీతో పాటు వాళ్ళకి ఇంట్రడక్షన్ చెప్పండి. సడన్ గా తీసుకెళ్లి కూర్చోబెట్టి సార్ చెప్పండి సార్ తొందరగా పోదామని చెప్పి ఇంకొకరికి చెప్పాలి సార్ అని చెప్పి వీళ్ళ ముందే మనం మాట్లాడుతూ దయచేసి హడావుడి సెషన్స్ వద్దండి. అంటే మనందరం డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి డెమో ప్రెజెంటేషన్కి ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందే మనం డౌట్స్ అడిగి చేయొద్దు. అలానే ప్రెజెంటేషన్ ఇంకా సార్ మీరు చెప్పండి సార్ అని చెప్పి మీరు ఫోన్ పట్టుకొని హలో అనుకుని బయటికి వెళ్ళి అయిపోలేదు సార్ అని మళ్ళీ మీరు బయటికి రావద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకా డెమో ప్రెజెంటేషన్ చెప్పేది అప్లైన్ కదా, ఇంకా నాతో ఏం పని ఉంది, ఏదో ఫోన్ కాల్ నొక్కోవడం, బయటికి పోవడం, గంట సేపు మాట్లాడటం, అయిపోయిందాక అయిపోయింది సార్ పదండి అంటాం. మరి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? దయచేసి మీరు ఎక్కడికైనా ప్రెజెంటేషన్ మీ యాక్టివ్ అప్లైన్ తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడే కూర్చోండి. మీరు కూడా ఫస్ట్ టైం వింటున్నట్టు మీ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మరీ వినండి. అలాగని క్వశ్చన్లు చేయొద్దు, కానీ అంటే మీరు అంత నాలెడ్జ్ నేర్చుకోండి. మీరు 10 సార్లు 20 సార్లు 50 సార్లు లేదు, మీకే చెప్పే కెపాసిటీ వచ్చినప్పుడు మీ అప్లైన్తో మీకు పని లేదు, మీరే చెప్పండి. అప్పుడు అట్లీస్ట్ డెమోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క పర్సన్గా వెళ్ళొద్దంటే ఇద్దరు ఉండాలి. మీ అప్లైన్ అని ఉండొచ్చు, మీ డౌన్ లైన్ అని ఉండొచ్చు. సో డౌన్ లైన్ తరపున వెళ్ళినప్పుడు డౌన్ లైన్ ఉంటాడు, అప్లైన్ తరపున అప్లైన్, ఇద్దరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్లోజింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుంది. అలానే మనం స్పాట్ క్లోజింగ్ కూడా చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళొద్దు మీరు ఫోన్ పట్టుకొని. అలానే ఫోన్స్ వచ్చినా మీరు అక్కడ డెమో జరుగుతుంది అనుకోండి పక్కన, మీరు పక్కన చెప్పండి చెప్పన్న వస్తానన్న జరుగుతుందన్న డబ్బులో వచ్చిన ఏదేదో మాట్లాడొద్దు దయచేసి. ఇంపార్టెంట్ కాల్ అయితే వెరీ ఇంపార్టెంట్, అసలు ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టేయండి. నేను ఎక్కడ డెమోకి వెళ్ళినా, నేను మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా ఫస్ట్ ఫ్లైట్ మోడ్ పెట్టేది నేనే. అది చూపిస్తాను, ఇదిగో నా ఫోన్ మోగదు, ఇంకా మళ్ళీ మనం ఆన్ చేసేంతవరకు మోగదు. నా ఫోన్ కలవలేదంటే అర్థం ఏంటంటే నేను డెమోలో అన్న ఉన్నట్టు, లేదా ఏదైనా ట్రైనింగ్ సెషన్లో ఉన్నట్టు అర్థం. అంతే, మిగతా టైం అంతా ఎప్పుడు ఏ కాల్ వచ్చినా నేను లిఫ్ట్ చేస్తాను. దయచేసి అప్లైన్ డౌన్ లైన్కి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసుకోలేనంత స్థితికి తెచ్చుకోవద్దు.
ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైనా మనం అబద్ధాలు చెప్పినప్పుడు, వస్తానని చెప్పి రానప్పుడు, లేదా ఒక కమిట్మెంట్ ఇచ్చి దానికి నెరవేరినప్పుడు మాత్రమే చిన్న చిన్న గ్యాప్ పెరుగుతుంది. దయచేసి అప్లైన్‌కి, డౌన్‌లైన్‌కి మధ్యలో ఎప్పుడు కూడా మనం గ్యాప్ పెంచుకోవద్దు. అలానే మనం డెమోకి వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్‌గా సిట్టింగ్ పొజిషన్ గాని, ఆ డెమో ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ ఇంతకుముందు 1, 2 సెషన్‌లో జరిగింది. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. అంటే ఆ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు మనం చాలా స్కిల్స్ అంటే అవన్నీ మనకు తెలిసుండాలి. అన్నీ ఒకే చోట అప్లై చేయొద్దు. కానీ ఆ సిట్యుయేషన్ బట్టి మనం ఎక్కడ ఎలా ఉండాలో కూడా మనం ముందే తెలుసుకొని ఉండాలి. అలానే ఏది కూడా ఎగ్జాజరేట్ చేసి చెప్పొద్దు. అతిగా చెప్పొద్దు. ఇది వాడండి రేపటికల్లా మీకు క్యాన్సర్ తగ్గుద్ది. ఇది వాడండి రేపటికల్లా మీకు షుగర్ తగ్గుతుంది. ఇది మంచి ప్రొడక్టే. కానీ మరీ అలా చెప్పినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళకి 25 సంవత్సరాల షుగర్ ఉంది. దానికోసం 100 ఎంజీ నుంచి 1000 ఎంజీ వాడుతున్నారు. సడెన్‌గా ఈరోజు మీరు ఒక క్యూర్సెల్ ప్యాకెట్ ఇచ్చి తగ్గుతుందంటే ఎలా నమ్ముతారు ఫ్రెండ్స్? సో, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుందని చెప్పాలి. మనం ఎక్కడ కూడా మెడికల్ క్లెయిమ్ చేయకూడదు. డిస్ట్రిబ్యూటర్‌గా మనం ఎక్కడికెళ్ళినా గాని ఇది మీకు తగ్గుతుంది అని చెప్పకూడదు. ఇలా వాడితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. అంటే ఇది మనం కంట్రోల్ అని చెప్పడంలో అర్థం ఉంది. కానీ పూర్తిగా తగ్గుతుంది అన్నప్పుడు మెడికల్ క్లెయిమ్ చేసి కొంతమంది అడుగుతారు. ఇది వాడితే గ్యారంటీ తగ్గుద్దా? గ్యారంటీ తగ్గుద్ది. రాసిస్తారా? రాసిస్తాను. రాసిచ్చినోళ్ళని కూడా నేను చూసాను. అంటే అదృష్టవశాత్తు తగ్గిందనుకో ఏ ప్రాబ్లమ్ లేదు. తగ్గకపోతే అతను ఏదైనా కంప్లెయింట్ చేయడానికి అవకాశం ఉంది కదా! సో, అందుకని ఎవరిని కూడా మనం మెడికల్ క్లెయిమ్ చేసే విధంగా మాట్లాడొద్దు. అలానే ఒకవేళ మీరు ఎళ్ళినప్పుడు ఆ ప్రాస్పెక్ట్ కూడా ఏదన్నా ఎక్కువ కొన్ని విషయాల గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు అది పాజిటివ్‌గా ఉంటే తీసుకోండి. దాని గురించి వినండి. ఒకవేళ ఏదైనా తప్పుందనుకోండి, నేను కూడా ఇంతకుముందు ఇలానే అనుకున్నాను సార్. కానీ ఇలా కాదు, ఇలా అని చెప్పి నాకు తర్వాత తెలిసిందని చెప్పి వాళ్ళ రూట్‌లోకి వెళ్లి మన రూట్‌లోకి తీసుకురావాలే తప్ప, వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు దయచేసి. సో, ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం గాని ఇలా చేయొద్దు. ఇలా మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే మీ అప్లయన్ ఫోన్ చేసినప్పుడు చెప్పండి సార్ అంటారు. చెప్పండి సార్ ఇది నాకు అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చాలా మందిని చూస్తా ఉంటా. మరి ఎందుకు ఊతపదంలా చేసుకుంటారో అర్థం కాదు. చెప్పండి అనేది ఎవరిని మనం ఇప్పుడు మీరు ఒక బాస్ అయ్యి మీరు ఆఫీస్‌లో ఒక బాయ్ ఉంటే ఏదైనా పని మీద అంటే సార్ అని చెప్పండి చెప్పు అంటాం. అంతేగాని మీకు లైఫ్ ఇవ్వటానికి మీకోసం అహర్నిశలు కష్టపడుతూ తర్వాత మిమ్మల్ని పైకి తీసుకురావడానికి కష్టపడుతున్న మీ యాక్టివ్ అప్లైన్ ఫోన్ చేసినప్పుడు చెప్పండి సార్ అంటే అది చాలా తప్పండి. సో, గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ ఈవెనింగ్ చెప్పండి. సార్ హాయ్ సార్ అని చెప్పండి. లేదా ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఆయన మీకు ఫోన్ చేసాడంటే మీకు ఏదో ఒక విషయం చెప్పడానికే కదా! అలాంటప్పుడు మీరు చెప్పండి అన్నప్పుడు అది చాలా రాంగ్ వర్డ్ అవుతుంది. అంటే మనమేదో బాసు ఇప్పుడు లైన్ సార్ నాకు ఫోన్ చేశారు. చెప్పండి సార్ అంటే బావుంటదా? లేదు ఒక రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేశాడు. చెప్పండి అంటే బావుంటదా? సో, కొన్ని వర్డ్స్ మనం మార్చుకోవాలి. సో, మనం మాట్లాడే పదాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా కొంతమందికి ఫోన్ చేసినప్పుడు చెప్పండి అంటాను. నేను వాళ్ళకి రెండోసారి ఫోన్ చేయను. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు చేయటమే ఇంకంతే. చెప్పండి అనే వర్డ్ అంటే ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే చాలా మందికి తెలియట్లేదు. అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో, ఇలాంటియన్నీ కూడా మనం ట్రైనింగ్ సెషన్స్‌లో నేర్చుకోవాలి. అలానే ఆహ్, కొంతమంది ఫోన్ చేస్తారు. సడెన్‌గా ఎవరినో కలుపుతారు. సో, మీ యాక్టివ్ అప్లైన్‌కి ఫోన్ చేసినప్పుడు ఆయన బిజీగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? మరి ఇప్పుడు ఇంకొకళ్ళతో మనం మాట్లాడే సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా? ఇవన్నీ చూసుకోవాలి గదా! సో, పర్మిషన్ తీసుకొని కలపండి. ఎవరికైనా సరే కాన్ఫరెన్స్ ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ మీరు లైఫ్‌లో ఎవరికైనా మీ చుట్టాలతో మాట్లాడినా, ఫ్రెండ్స్‌తో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక పర్మిషన్ తీసుకొని సార్ ఇంకొకళ్ళు ఉన్నారు కలుపుతున్నాను. వాళ్ళకో డౌట్ ఉంది దీని గురించి. ఆల్రెడీ డెమో చూసారు, బిజినెస్ ప్లాన్ విన్నారు. ఆ డౌట్ గురించి ఒక 5 మినిట్స్, 2 మినిట్స్ మీరు మాట్లాడండి సార్ అని చెప్పి కలుపుతున్నానని చెప్పాలి. అసలు ఫోన్ చేయడమే డైరెక్ట్‌గా కలిపి చేస్తున్నారు. అది కూడా చాలా తప్పు. అంటే ఇలా చాలా, చాలా మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. ఇవన్నీ తెలియకుండానే మనకి సైకలాజికల్‌గా చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇంకొక ఆయన అంటాడు, నన్ను డెమో తీసుకెళ్ళేటువంటి నాకే చెప్తాడు ఏమని, "సార్ ఈరోజు మనం వెళ్ళే పర్సన్ మామూలు పర్సన్ కాదు. మీరు గనుక గట్టిగా చెప్పారంటే" గట్టిగా అంటే అది ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. "మీరు గనుక గట్టిగా చెప్పారంటే ఆయన వచ్చేటంటే ఇంక 100 ఐడీలు, 1000 ఐడీలు రాసుకోవడమే సార్" అంటాడు. ఆయన అసలు రాను కూడా రాడు. అంటే గట్టిగా చెప్పబట్టే కదా నువ్వొచ్చింది. సో, అంటే అప్లైన్‌గా వీళ్ళు ముందే ఎళ్ళేటప్పుడే ఆయన ట్యూన్ చేస్తారనమాట. మీరు గట్టిగా చెబితే, మీరు బాగా చెప్తే, అంటే ఆయన రాలేదంటే అర్థమైంది నేను బాగా చెప్పలేదనేగా. అంటే నన్నెందుకు అన్వయించుకున్నా అంటే మిమ్మల్ని మీరు పోల్చుకోండి. అంటే అలా చాలామందేందంటే ఆహ్, ఎలా బిహేవ్ చేయాలో గూడా తెలీదు. అంటే అందుకే ఈ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవ్వండి అంటే మొన్నొచ్చాంగా డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ అంటే ఏముంటది? ప్రొడక్ట్ ఏంటి? దానిలో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? లేదంటే బిజినెస్ ప్లాన్ ఏంటి? దానిలో ఉండే ఇన్‌కమ్స్ ఏంటి? ఎలా చేయాలి? ఇదే ట్రైనింగ్ అంటే ఇది కాదు. చాలా ఉంది ట్రైనింగ్ అంటే. సో, మనం చాలా కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మనల్ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. మనందరి దగ్గర ఒక బైక్ కీ ఉన్నట్టు, ఒక కార్ కీ ఉన్నట్టు కీప్ అప్‌డేట్ యువర్ సెల్ఫ్. ఆల్వేస్ ఆ కీ మీ జేబులో ఉండాలి. కీప్ అప్‌డేట్ యువర్ సెల్ఫ్.
ఆ కీ ఉండాలి. అంటే ఇంకా ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా కొత్త విషయాలు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇలా అప్లైన్‌కి వెళ్ళేటప్పుడే మీరు సలహాలు చెప్పొద్దు. అంటే ఎస్పెషల్లీ యాక్టివ్ అప్లయన్స్. వాళ్ళకి ఏం చెప్పకుండా తీసుకొచ్చి సార్ ఒకాయన ఫోన్ చేస్తాడు. సార్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకసారి చెప్పండి సార్ అంటారు. అంటే అసలు మా అప్లైన్ ఏ స్టేజ్‌లో ఉన్నాడు? ఎక్కడైనా మీటింగ్‌లో ఉన్నాడా? ఎవరితోనా మాట్లాడుతూ ఉన్నాడా? ఇంకో ప్రెజెంటేషన్‌లో ఉన్నాడా? ఇవన్నీ చూడరు. సార్ నాకు ఈడ ఒకాయన ఉన్నాడు. ఈయనకోసారి చెప్పండి సార్ అంటే, మరి ఆయనకేమన్నా నువ్వు డెమో చెప్పావా? చెప్పలేదు. బిజినెస్ ప్లాన్ చెప్పావా? చెప్పలేదు. ప్రొడక్ట్ గురించి చెప్పావా? చెప్పలేదు. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంక మొదటి నుంచి ఎత్తుకొని క్యూర్సెల్ అంటే ఏంది? క్యూర్సెల్ కంపెనీ ఎక్కడ పుట్టింది? ఎలా జరుగుతుంది బిజినెస్? దీనిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇంగ్రీడియెంట్ ఎలా పనిచేస్తది? ఎం ఎం మీ మిమ్మల్ని అంటే ఇంక మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడు ఇంకొకాయన. సార్ నా గురించి బాగా గొప్పగా చెప్పండి సార్ అంట. అంటే కొంతమంది ఫోన్ చేసి నా గురించి బాగా చెప్పండి అంటారు. బాగా చెప్పడం అంటే నువ్వు నిజంగా పని చేస్తే నీ గురించి నువ్వు అడగకుండానే చెప్తాం కదా! అంటే ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా మంది టీమ్స్ వల్ల చాలా మంది జరుగుతా ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మీ అప్లైని పరిచయం చేసినప్పుడు మీరు అప్లైని ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఎస్పెషల్లీ మీ యాక్టివ్ అప్లైన్ బిజీగా ఉండే అప్లైన్ మీకు తెలుస్తుందంటే ఎవరైతే రెగ్యులర్ పిన్ లెవెల్స్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ యాక్టివ్ అప్లైన్స్. ఎవరైతే సీరియస్ గా పనిచేస్తున్నారో డెసిషన్స్ తీసుకొని వాళ్ళందరూ యాక్టివ్ అప్లైన్స్. అది 1 స్టారా 2 స్టారా 3 స్టారా స్టార్తో సంబంధం లేదు. సో మీ యాక్టివ్ అప్లైన్ తో మరి మాట్లాడాలన్నప్పుడు మీరు వాళ్ళతో పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ మీరు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పి మీ ప్రాస్పెక్ట్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పి మీరు వాళ్ళకి పరిచయం చేస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. లేదా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఏదైనా డౌట్ చేయగలుగుతారు. అలా కాకుండా డైరెక్ట్గా మనం ముందే ఇచ్చేయద్దు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కింద డౌన్ లైన్ తీసుకొచ్చి అప్లైని పరిచయం చేస్తారు. ఈయన చాలా యాక్టివ్ సార్, ఈయన బాగా చేయాలని డెసిషన్ తీసుకున్నారు, మీరు సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి ఇంకా అప్లైని పరిచయం చేసి వీళ్ళు సైడ్ అయిపోతారు. దయచేసి అలా ఉండద్దు. మీ అప్లైన్ సపోర్ట్ చేస్తారు, కానీ మన టీంని మనం కాపాడుకోవాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సీరియస్ లీడర్ అయితే మీరు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే మీ వరకే మ్యాక్సిమం కాల్స్ వస్తాయి. ఒకవేళ మీ అప్లైన్స్ ఎప్పుడు ఉపయోగపడతారు అంటే యాక్టివ్ అప్లైన్స్ గురించి చెప్తున్నా. ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు, ట్రైనింగ్స్ పెట్టినప్పుడు, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాల్సినప్పుడు, మీరు ఇంకా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలనుకున్నప్పుడు అప్లైన్స్ సలహా తీసుకోవచ్చు, సంప్రదించవచ్చు. కానీ ప్రతిదానికి ఇంకా అప్లైన్కి అప్పచెప్పాం కదా ఆయన చూసుకుంటారని చెప్పి మొత్తాన్ని అప్లైన్ ఇరికించొద్దు దయచేసి. ఓకే. తర్వాత కొంతమంది ఉంటారు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టాలంటే డబ్బులు బయటికి తీయరు. నేను అన్ని మీటింగ్లో చెప్తాను, అట్లీస్ట్ 30% మనం పక్కన పెడదాం. మీకు ₹1,00,000 వచ్చిన 30,000 పక్కన పెట్టండి ఖర్చుల కోసం. మీకు ఛార్జీలు కానీ లేదంటే మీ డౌన్లైన్తో పాటు వెళ్ళినప్పుడు ఏదైనా భోజనాలకు కానీ ఖర్చులు కానీ బస్ టికెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటికి ఉపయోగపడతాయి. సో ఒకవేళ అట్లీస్ట్ 30% ఏం లేదనుకోండి, మీ డౌన్లైన్కి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి. మీరు 1 స్టార్ అయ్యారు కాబట్టి ఇదిగోండి మీకు స్పెషల్ గిఫ్ట్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి రికగ్నిషన్ చేసి పూలదండ తీసుకెళ్ళి పెద్ద కేక్ తీసుకెళ్ళి కట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా హ్యాపీగా ఉండేలా కొన్ని గిఫ్ట్లు ఇవ్వండి కొన్ని. సో ఏదో విధంగా ఖర్చు పెట్టొచ్చు, డబ్బులు ఉండాలే కానీ ఖర్చు పెట్టొచ్చు. మీకు ఖర్చు పెట్టడం తెలియకపోతే మీ యాక్టివ్ ప్లాన్ అడగండి, ఎలా ఖర్చు పెట్టాలో చెప్తారు. సో అంటే ఎలా ఎంకరేజ్మెంట్ చేయాలో, అంటే ఖర్చు అంటే ఊరికే వేస్ట్ ఖర్చులు పెట్టమని కాదు, ఎలా ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. 30% అంటే నా బట్టలు కొనుక్కొని, నా కారు కొనుక్కొని, నా పెట్రోల్ పోసుకొని నా దానికి కాదు. సో టీం కోసం కూడా మనం ఖర్చు పెట్టాలి. సో ఒక్కొక్క అప్లైన్ ఒక వ్యక్తి ఉంటాడు, అప్లైన్తో పాటు వెళ్ళినప్పుడే అప్లైన్ ఖర్చు పెట్టాలి, డౌన్ లైన్ తీసుకెళ్తేనే డౌన్ లైన్ ఖర్చు పెట్టాలి. ఇది ఎక్కడ న్యాయం ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. రైట్. ఇలా కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం డెమో ప్రెజెంటేషన్కి వెళ్ళినప్పుడు కానీ, మనం అప్లైన్తో ఉన్నప్పుడు కానీ, ఇలా ఇవన్నీ చిన్న విషయాలండి, సెన్సిటివ్ విషయాలే, కానీ ఇవే చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. సో మీరు ఎప్పుడైతే మీ అప్లైని గొప్పగా పరిచయం చేశారో ఆ ఎదుటి వ్యక్తి కూడా ఓపెన్ మైండ్తో వింటాడు. అలా కాకుండా ఏనైనా నిరికిచ్చింది, ఏనైనా చేర్పించింది, ఇప్పుడు మీకు చెప్తాడు చూడండి అని చెప్పి అలా పరిచయం చేయొద్దు దయచేసి. అలానే దీనిలో కొన్ని కార్డినల్ రూల్స్ ఉంటాయండి. మనం ఇందాక మీ వీడియో ఇంతకుముందు హెచ్జి రావు సారు ఇంతకుముందు నేను ఒక మీటింగ్లో చెప్తున్నప్పుడు కార్డినల్ రూల్స్ గురించి చెప్పారు. కార్డినల్ రూల్స్ అంటే ఇవి మనం బిజినెస్లో పొరపాటును కూడా చేయకూడని విషయాలు. ఇప్పుడు దాకా చేసే విషయాల గురించి మాట్లాడాం, ఇప్పుడు చేయకూడని విషయాల గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడదాం. 3 కార్డినల్ రూల్స్ అంటారు. దీనిలో ఫస్ట్ కార్డినల్ రూల్ ఏంటంటే డోంట్ మెస్ అప్ విత్ ఎనీబడీస్ స్పౌస్, మనీ, ఈగో. అంటే ఎవరి మనీ అంటే ఎవరితో అప్లైన్ డౌన్ లైన్ మధ్య మనీ రిలేషన్ ఉండకూడదు ఫ్రెండ్స్. చాలా మంది అర్జెంట్ సార్ ఇప్పుడు ఒక 5 ఐడీలు కొట్టాలి, వాళ్ళు పంపిస్తున్నారు, ఫోన్ పే పని చేయలేదు, లేదా బ్యాంక్ అకౌంట్ పని చేయలేదు, డబ్బులు తీసుకుంటారు. తీసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇవ్వడంలో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా ఉంటారు నాకు అర్థం కాదు. దయచేసి అప్లైన్తో మీరు మనీ రిలేషన్ ఉన్నప్పుడు మీరు కనబడగానే ఆయనకి డబ్బులే గుర్తొస్తాయి తప్ప మీతో ఫీల్డ్ వర్క్ చేయాలి, మిమ్మల్ని డెవలప్ చేయాలని ఆలోచన రాదు. నేను మన 50,000 కొట్టాను కదా ఇంకా ఇవ్వలేదని ఆలోచిస్తూ ఉంటాడు. సో
సో బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే ఏ అప్లైన్ తో కానీ ఏ డౌన్లైన్ తో కానీ మీరు మనీ రిలేషన్ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మనీ రిలేషన్ ఉందో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది ఆ డబ్బులు అలా పెట్టుబడిలా పెట్టి కొంతమంది లాస్ అయ్యి బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అప్లైన్ దగ్గర డబ్బులు తీసుకొని అవి 10,000 కావచ్చు. ఆ 10,000 కూడా రిటర్న్ ఇవ్వలేక అప్లైన్ తో సరైన సపోర్ట్ తీసుకోలేక అరే 10,000 ఇవ్వలేకపోయాను అని చెప్పి ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన కాంటాక్ట్ చేయలేక బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతున్న వాళ్ళని చూస్తున్నాం. మీరైతే మాత్రం ఇక్కడ ఉన్న 1000 మందికి ఒకటే రూల్ పెట్టుకుందాం. మన అప్లైన్ తో కానీ డౌన్లైన్ తో కానీ ఎప్పుడు మనీ రిలేషన్ పెట్టుకోవద్దు. ఒకవేళ అర్జెంట్ ఇప్పుడు మొన్న 22వ తారీఖు కొంతమంది అవసరం అంటే కొంతమందికి నేను కూడా కొట్టాను. మళ్ళీ వెంటనే 23వ తారీఖే నాకు వచ్చేసినాయి. నేను అది ముందే చెప్తున్నా. అంటే ఇవ్వటం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ టైంకి మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడం తప్పు. ఇంకొంతమంది మేధావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికో డౌన్లైన్ అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఇస్తారు కానీ వీళ్ళు మనకి ఇవ్వరు. అది వాళ్ళ సొంత డబ్బుల్లా ఫీల్ అవుతారు. అంటే నా అకౌంట్ లో ఉన్నంత మాత్రం నా డబ్బులు కాదు కదా, మా అప్లైన్ డబ్బులే. సో అప్లైన్కి ఇప్పుడు నేను కూడా లైన్ సార్ దగ్గర ఆ రోజు కొన్ని పీపీలు ముందు అడ్వాన్స్ గా తీసుకున్నా. 16,80,000 తీసుకున్నా. మళ్ళీ నా దగ్గర రాగానే నెక్స్ట్ రెండో రోజే వెళ్ళి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఇచ్చి వచ్చారు సార్కి నేను డబ్బులు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఈ రూల్ ఫాలో అవుతాం. నేను ఎవరి దగ్గర నా దగ్గర పొరపాటును కూడా ₹1 కూడా ఉంచుకోను. నేను ఇవ్వాల్సి ఉంటే ముందు ఇచ్చే మాట్లాడతాను. సో అంత ఫెయిర్ గా ఉంది కాబట్టి నేను ఎవరిదైనా ధైర్యంగా అప్పుడు నేను ఎత్తలేని ఫోన్లు ఉండవు. అదే నేను మా అప్లైన్ కనుక బాకీ ఉండుంటే లైన్ సార్ ఫోన్ చేసినా, శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తగలుగుతాను? ఎత్తలేను కదా. సో డబ్బుతో ఎప్పుడు కూడా మనం రిలేషన్ పెట్టుకోవద్దు. అలానే ఎవరి ఈగో హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడకూడదు. సో కొంతమంది చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ఈగో వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ ఈగోని హర్ట్ చేసే విధంగా మాట్లాడచ్చు. వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి కావాలంటే. సో ఇలా చేస్తే ఇలా ఉంటుంది సార్, ఇది ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా చెప్పండి. తర్వాత బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరేంటో తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీకు గుడ్ ఫాలోవర్ గా మారుతారు. అలానే స్పౌస్ అంటే మనం లేడీస్ తో మాట్లాడుతూ ఉంటాం, జెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాం, లేడీస్ జెంట్స్ కలిసి పనిచేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయకూడదు. సో లేడీస్ మన ఇంటికి ఒక లేడీ డెమో చెప్పడానికి వచ్చారు, లేదంటే మన టీంలో ఒక లేడీ వచ్చారు వర్క్ చేయడానికి. వాళ్ళని మన సొంత చెల్లిలాగా, సొంత అమ్మలాగా, సొంత అక్కలాగా చూసుకోవాలి తప్ప ఎటువంటి చెడు ఉద్దేశాలు మన మనసులో కూడా ప్రవేశించకూడదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. స్పౌస్ అంటే లేడీస్ జెంట్స్ పట్ల కానీ, జెంట్స్ లేడీస్ పట్ల కానీ ఇద్దరికి ఒకటే రూల్ అండి. సో పొరపాటున కూడా మనం వాళ్ళతో మిస్బిహేవ్ చేయకూడదు. ఒకవేళ ఏదన్నా కాన్బట్ లో వాళ్ళని మనం డ్రాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఆటో బుక్ చేయండి, ఆటోలో వాళ్ళని కూర్చోబెట్టండి. మీటింగ్ లేట్ అయింది, 8ంటికి అయిపోయింది అనుకుంటే 10 అయింది. వాళ్ళ ఇంటికి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఫస్ట్ ఆ మేడం చెప్పమనండి. వెళ్ళేటప్పుడు కూడా మీరు మీ బైక్ మీద వెళ్ళండి, వాళ్ళని ఆటో ఎక్కించి ఆటో బుక్ చేసి తీసుకెళ్ళి ఇంట్లో సేఫ్ గా దించండి. అంటే అన్ని వేళలా ఒకేలా ఉండదండి. దీనివల్ల మన జీవితాల కోసం వచ్చాం, జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు. దయచేసి ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయొద్దు. మిస్ థాట్ కూడా చేయొద్దు. తప్పుడు ఆలోచన కూడా బ్రెయిన్ లోకి రానివ్వద్దు దయచేసి. ఇది కార్డినల్ రూల్. ఈ రోజు నేను చెప్తున్న రూల్ కాదు. గత యామ్వే లాంటి కంపెనీ 1950లో స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని కార్డినల్ రూల్స్ తో పనిచేస్తూ ఉంది. సో అలా ఎక్కడికి వెళ్ళినా మన సోదర భావంతో ఉండాలి. ఇది ఒక కార్డినల్ రూల్, రైట్? మనీ వద్దు, స్పౌస్, ఈగో, ఈ 3 వద్దు. అలానే డోంట్ పాస్ నెగిటివ్ టు యువర్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ ఇష్యూ వచ్చింది, ఒక ప్రొడక్ట్ వాడినప్పుడు ఒకరికి ఎవరికో స్కిన్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. కొంతమందికి ఎక్కడో ఆల్రెడీ సార్ చెప్తున్నారు 1000లోనో 2000 మందిలోనో వాళ్ళకి ఏదైనా లోపల ప్రాబ్లం ఉంటే బయటపడే ఛాన్స్ ఉంది. అది తగ్గటానికి ఒక సూచనే తప్ప అది పెరగటానికి కాదు, అది కొత్తగా వచ్చినట్టు కాదు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎవరితో డిస్కస్ చేయాలి? మన యాక్టివ్ అప్లైన్స్, మన ఎల్వైస్ లో పైన ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడాలి తప్ప మన డౌన్లైన్స్ అందరే ఫోన్ చేసి ఇదిగో పలానా వ్యక్తికి ఇలా ఇది వాడినాక స్కిన్ ఇష్యూ వచ్చిందంట, లేదా షుగర్ లెవెల్ పెరిగిందంట, మోకాళ్ళ నొప్పులు పెరిగినాయంట అని కింద డౌన్లైన్స్ చెప్తే డౌన్లైన్స్ భయపడిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, బిజినెస్ లో ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా. సో ఏ నెగిటివ్ వచ్చినా సరే మీ డౌన్ లైన్ కి మీరు పాస్ చేయొద్దు. మీకు నెగిటివ్ అనుకున్న విషయాన్ని మీ యాక్టివ్ అప్లైన్ తో, మీ అప్లైన్స్ తో డిస్కస్ చేయండి. అలానే క్రాస్ లైన్ కూడా అండి. ఇప్పుడు సపోజ్ ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు కొంతమంది క్రాస్ లైన్స్ పరిచయం అవుతూ ఉంటారు. క్రాస్ లైన్ అంటే ఎవరంటే మన ఎల్వైస్ లో, మన పైన ఎవరు, ఆ పైన ఎవరు, ఆ పైన ఇదంతా మన ఎల్వైస్, వీళ్ళంతా మన అప్లైన్స్. అలానే మన కింద ఉండే వాళ్ళంతా మన డౌన్ లైన్స్, మన లైఫ్ లైన్స్. సో ఈ ఇదంతా ఎల్వైస్ అంటారు. అలా కాకుండా మనతో సంబంధం లేకుండా మన అప్లైన్ ఇంకో లైన్ ఉంటుంది, వాళ్ళు మనకి క్రాస్ లైన్స్ అవుతారు. ఎక్కడైనా మీటింగ్ వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా కలిసినప్పుడు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. కానీ ఇద్దరు క్రాస్ లైన్స్ కలిసినప్పుడు వాళ్ళిద్దరి డిస్కషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను కాబట్టి, నువ్వే పిన్ లో ఉన్నావు, నేను 2 స్టార్, నువ్వే పిన్, నేను 1 స్టార్. మన ఇద్దరం 1 స్టార్ 2 స్టార్ ఒకటి, మన అప్లై 3 స్టార్ అయ్యాడా, ఓహో అనుకుంటారు.
సార్ అంటే మన ఇద్దరం పని చేస్తున్నా మన అప్లైన్ డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ ఏమో కొంచెమే జరుగుతుంది బిజినెస్ గురించి డిస్కషన్. రాను రాను ఏమవుతుందంటే మన ఇద్దరం చేయబట్టే కదా ఆయనకు వస్తుందని సన్నాసి రాసుకుంటే బూడిద రాలేదని సామెత ఉంది కదా, అలా ఇద్దరు ఆగిపోతారు సడన్ గా. అందుకని క్రాస్ లైన్ తో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయొద్దు. ఒకవేళ మాట్లాడినా ఎంతవరకు అంటే ఎలా ఉంది, బాగుంది, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్ అని ఒక word తో చెప్పాలి తప్ప మరీ మన బిజినెస్, మన లైన్స్, ఎక్కడ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ డెప్త్ విషయాలు మనం వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన పని లేదు. మీరు డెప్త్ విషయాలన్నీ డిస్కస్ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మీ యాక్టివ్ అప్లైన్. ఎక్కడ పని చేయాలి వాళ్ళతో యాక్టివ్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. మనం వెళ్ళి మంత్లీ వన్స్ 15 days ఒకసారి వెళ్ళి కూర్చొని, నాకు నేను పని చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటే నేను చేసే పని అంతా కరెక్ట్ అనిపిస్తూ ఉంటది, కానీ అది తప్పని ఎప్పుడు తెలుస్తుంది, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కదా. సో అందుకని ఎక్కడ కూడా మనం అప్లైన్ తో, యాక్టివ్ అప్లైన్ తో కౌన్సిలింగ్ ఉండాలి. క్రాస్ లైన్ తో మనం నెగిటివ్ విషయాలు డిస్కస్ చేయకూడదు దయచేసి. తర్వాత థర్డ్ కార్డినల్ రూల్ ఏంటంటే డూ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. అప్లైన్ తో కన్సల్ట్ అవ్వకుండా మీకు ఒక ఐడియా వచ్చింది, మనం రోజు ఈ క్యూసీఎల్ గురించి ఇంటింటికి చెప్పడం ఎందుకు, ఈ అందరికి పేపర్లు వస్తాయి, ఈ పేపర్లో పెట్టేద్దాం, లేదా సిటీ కేబుల్లో యాడ్ ఇప్పిద్దాం, ఇలాంటి కొన్ని ఐడియాస్ వస్తాయి. ఈ ఐడియాస్ వచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదనేది మీ యాక్టివ్ అప్లైన్ తో కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ డెసిషన్ తీసుకోండి. ఎందుకు అలాంటి పనులు కొన్ని ఆల్రెడీ వాళ్ళు చేసి కొన్నిట్లో సక్సెస్ అయి ఉంటారు, కొన్నిట్లో చేతులు కాల్చుకుని ఉంటారు. ఇది కరెంట్ దిగా పట్టుకోవద్దంటే ఆల్రెడీ ఆయన పట్టుకున్నాడు కాబట్టి, షాక్ కొట్టింది కాబట్టి మనకు వద్దని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు మనం పట్టుకొని షాక్ కొట్టించుకోవడం అవసరమా? అందుకని అప్లైన్ తో మీరు ఫస్ట్ టైం బిజినెస్ సంబంధించి మీరు ఏ పని చేసినా ఫస్ట్ టైం మీరు కనుక పని చేస్తూ ఉంటే మీ యాక్టివ్ అప్లైన్ తో కన్సల్ట్ అవ్వకుండా మీరు ఆ డెసిషన్ తీసుకోవద్దు. దయచేసి మీరు ఇప్పుడు మేము ఏదైనా ట్రైనింగ్ సెషన్ పెట్టాలి, మన శ్రీనివాస్ సార్ చెప్తాం, లైన్ సార్ చెప్తాం, లేదు మేము ఏం చేయబోతున్నాం వాళ్ళతో ముందే సలహా తీసుకుంటాం. మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లైన్ ఈజ్ ఆల్వేస్ అప్లైన్, అంతే. సో అప్లైన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అప్లైన్కి ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా మనం ఏం పని చేయాలన్నా బిజినెస్ సంబంధించి మనం అప్లైన్తో కన్సల్ట్ అయిన తర్వాత, ఇవన్నీ కార్డినల్ రూల్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. మనం నిలబడాలి అంటే, మన టీం నిలబడాలంటే, మనం సక్సెస్ అవ్వాలంటే, టీం సక్సెస్ అవ్వాలంటే మొత్తం టోటల్గా ఈ పనులు మనం చేయకూడదు. ఎవరి మనీతో కానీ, స్పౌస్తో కానీ, ఈగోతో మనం ఆడుకోవద్దు. అలానే క్రాస్ లైన్కి కానీ, డౌన్ లైన్కి కానీ నెగిటివ్ పాస్ చేయొద్దు. అలానే ఏ బిజినెస్ సంబంధించి ఏ కొత్త పని చేయాలన్నా మీ యాక్టివ్ అప్లైన్ని కన్సల్ట్ అవ్వకుండా చేయొద్దు. సో దయచేసి ఇవన్నీ కార్డినల్ రూల్స్. ఇలా ఎప్పటికప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. టైం చూస్తూ ఉండగా నాకు 8 అయిపోయింది, సారీ. సో ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నమ్మాలి, మన నమ్మకంలోనే ఉంది. మనం నమ్మకుండా మనం ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. సో ఒక పూజారి ఉన్నారు, నదికి అవతలు ఉంటారు. ఒక విలేజ్ నుంచి ఒక ఆవిడ డైలీ అంటే ఇంకొక టాపిక్ ఉంది నాది, లీడర్షిప్ ఒక 25 క్వాలిటీస్ చెప్పాలి, నాకు టైం లేదు కాబట్టి ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో రోజు పాలు పోయడానికి ఈ నదికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి ఒక పడవకి వెళ్ళి రోజు పాలు పోసి వస్తూ ఉంటుంది అయ్యగారికి. సో ఒక రోజు లేట్ అవుతుంది, అంటే పడవ లేట్ అవుతుంది కాబట్టి ఈమె కూడా లేట్ అవుతుంది. ఒక రోజు అడిగాడు, ఎందుకు ఇలా లేట్గా వస్తున్నావు, పొద్దున్న నాకు కాఫీ తాగే అలవాటు ఉంది కదా, నువ్వు పొద్దున్న ఎందుకు రావట్లేదంటే, లేదా అయ్యగారు ఇది పడవ లేట్ అయిందని చెప్తుంది. అలా కాదు, నువ్వు భగవంతునికైనా స్మరణ చేసుకుంటూ శ్రీరామ లేదంటే ఏ దేవుడైతే ఆ దేవుడు, నువ్వు దేవుడిని స్మరణ చేసుకుంటూ వస్తే నీళ్ళ మీద నడుచుకుంటూ కూడా చేయొచ్చు అన్నాడు. మాకు తెలియదు, అంటే ఏం చెప్తే అది చేయాలనుకుంది కాబట్టి నెక్స్ట్ డే వచ్చింది, పడవ లేట్ అయింది. ఆయన ఒక భక్తి ఒక మంత్రం అనుకుంటూ వచ్చేసింది, నడుచుకుంటూ నీళ్ళ మీద నిజంగా నడుచుకుంటూ వచ్చేసింది, టైంకి వచ్చింది. అప్పటి నుంచి రోజు రెగ్యులర్గా 8 టైం కల్లా వస్తుంది. 6:50 గంట మన సెషన్ లాగినట్టు 6:50కి. ఇంత కరెక్ట్గా ఎలా వస్తుందని చెప్పి ఒకరోజు అడిగాడు మళ్ళీ, ఇంత కరెక్ట్గా ఎలా వస్తున్నావు నువ్వు అంటే, మీరే కదా గారు ఆ మంత్రం చెప్పించుకుంటూ వస్తే వచ్చేయచ్చు అని చెప్పిందని చెప్పింది. అవునా, ఆ మంత్రానికి అంత పవర్ ఉందా అంటే, ఈయనే చెప్పాడు అంత పవర్ ఉందా అని అడిగాడు. అని పద నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంది, నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తే ఈయన కనబడింది, కళ్ళతో చూశాడు, ఓహో ఇంత పవర్ఫుల్ అనుకున్నాడు. ఆయన కూడా సరే నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఆయన చెప్పిన మంత్రమే ఆయన కూడా మంత్రం అనుకుంటూ నీళ్ళ మీద నడవాలని ట్రై చేసినప్పుడు కాళ్ళు తడుస్తూ ఉన్నాయి, కాసేపటి తర్వాత పంచి తడుస్తూ ఉంది, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మకంతో చేయలేదు. ఈవిడేమో పూర్తి నమ్మకంతో, ఎస్ ఇది నేను చేస్తే ఇది నాకు మంచిదని చెప్పి నమ్మకంతో చేసింది కాబట్టి అది సాధించగలిగింది. ఈయనకి నమ్మకం లేదు, ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, చూద్దాం అనుకున్నాడు, అందుకే ఈయన తడవకుండా నడవలేకపోతున్నాడు. దయచేసి అప్లైన్స్, డౌన్ లైన్స్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైతే నమ్ముతున్నామో, ఫస్ట్ మనం నమ్మింది మన డౌన్ లైన్ చెప్పామంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే, మనం అవ్వట్లేదంటే కారణం ఏంటంటే మనం నమ్మట్లా. నోట్లోంచి వస్తున్నాయి మాటలు, హార్ట్లోంచి తేండి, గుండెల్లోంచి మాట్లాడండి. సో మీరు ఏదైతే చెప్తారో అదే వాళ్ళకి మీరు చెప్పింది ఇందాక అనుకున్నాం మనం, మీరు ఏదైతే చెప్పారో అదే చేసి చూపించండి, అది ఫాలో అవుతారు వాళ్ళు. సో
సో అలానే మనం కూడా చెప్పే ముందు మనం కూడా నమ్మాలి. ఫస్ట్ మనం బిజినెస్ లో సక్సెస్ అవుతామని నమ్మాలి, మన అప్లయన్స్ నమ్మాలి, తర్వాత మన సిస్టమ్ నమ్మాలి, కంపెనీని నమ్మాలి, అలానే టోటల్ గా మనల్ని మనం నమ్మాలి. సో అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా డైమండ్స్ క్రౌన్ అంబాసిడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్ సార్కి, అలానే మా అప్లయన్స్ శ్రీనివాస్ గారికి, అలానే మన జూమ్ ట్రైనర్స్ కి, లయన్ టీమ్ లీడర్స్ అందరు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సార్ వెంకట్ సార్, వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ సార్. రియలీ డిస్ట్రిబ్యూటర్ సెషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెషన్ అంటే ఇట్లా ఉంటుంది సార్. రియలీ గ్రేట్ సార్, రియలీ గ్రేట్ సెషన్. ఎందుకంటే మీరు మొదట ఏదైతే మనకి ఆ 18 చెప్పారో అక్కడ నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు చెప్పిన కార్డినల్ రూల్స్ వరకు ఇవన్నీ కూడా రియలీ ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఎలాంటి మెలకువలు కావాలి, వాళ్ళు ఏమి చేయాలి, వాట్ డూస్ వాట్ నాట్ డూస్ అన్న ప్రతి విషయాన్ని కూడా మీరు నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. రియలీ గ్రేట్ సార్, గ్రేట్ ఫెంటాస్టిక్ సార్. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు ఒక్కసారి మీకు అక్కడ రియాక్షన్స్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరి మనసులకి అర్థమయ్యేలాగా, అందరి మనుషులకి అర్థమయ్యేలాగా నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మనకి మ్యాజిక్ వెంకటేశ్వర గారు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి మ్యాజిక్ వెంకటేశ్వర గారికి ఇస్తాను. సార్ మ్యాజిక్ వెంకటేశ్వర సార్, మీకు హ్యాండ్ సారీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. సార్ నమస్తే సార్. నా నమస్తే, పేరు నమస్తే. మ్యాజిక్ వెంకటేశ్వర్లు. జీవి సారు చెప్పినవి నేను 4 భద్రపరిచాను సార్. ఒకటి నా బుక్కులో భద్రపరిచాను, ఇంకోటి నా గుండెల్లో భద్రపరిచాను, ఇంకొకటి నా మైండ్లో భద్రపరిచాను, ఇంకొకటి నా సెల్ ఫోన్లో భద్రపరిచాను సార్. జీవి సార్ మిమ్మల్ని హాసం అసలు మాటలు కూడా రావు. జీ అంటే జనరేటర్, జీ అంటే గాడ్, జీ అంటే గోల్డ్, జీ అంటే గ్యాంగ్ లీడర్ సార్. హ్యాట్సాప్ సార్, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను మీ గురించి. నా పేరు Thank you, sir. మ్యాజిక్ Thank you, వెంకటేశ్వర్లు, హైదరాబాద్ 2 స్టార్ సార్. రబ్బాని సారు మా అప్లైనరు, రామూర్తి గారు, ఆనందరావు మా సిల్వర్, కాదర్వాల్ సార్ మా డైమండ్. అలయన్స్ సార్ కు నమస్కారం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, రియలీ గ్రేట్. మేడం రత్న గారికి కూడా ఒక్కసారి ఇస్తాను, తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం సార్. రత్న మేడం, మీకు అన్మ్యూట్. హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. Yes, అటు క్యూర్సెల్ ఫ్యామిలీ అందరికి చాలా సార్ మైండ్ బ్లోయింగ్ సార్. ఈ రోజు అయితే అసలు ఈ ఒక్క సెషన్ చాలు సార్, మన క్యూర్సెల్ లో ప్రతి ఒక్కరు మారి మంచిగా ముందుకు యుద్ధం పోవడానికి ఇది ఒక్కసారి సార్. వెంకట్ సార్ చాలా హ్యాట్సాప్ టు సార్ మనసులో ఉన్నాయి అన్ని ప్రతి Thank you, ma. ఒక్కరికి Thank అలా you. ఫుల్ఫిల్ చేసి ఇది ఒక్కటి సార్. నేను ఇంకెక్కువ చెప్పను, ఇవాళ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఈ సెషన్ ఒక్కటి చాలు సార్. అసలు ఇక మేము ముందుకు వెళ్ళిపోతాం. మా టీం లైన్ కూడా మేము ఏమి ఇవ్వాలో, ఏం నేర్పించాలో, ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది మాకు ఇంకా ఆయుధం పోసిల్లు సార్ మీరు. ఇది ఒక్కటి చాలు సార్. ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉండిపోయేటట్టు చెప్పిల్లు సార్ ఇవాళ. ఈ ఒక్క సెషన్ ప్రతి ఒక్కరికి గుండెలు ఉండిపోతాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా వెరీ హ్యాపీ సార్. ఓకే మేడం, రత్న మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి మనము ఈ సెషన్ ని మనం ఇంతతో క్లోజ్ చేసుకుందాము. సార్ చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆల్రెడీ దీన్ని యూట్యూబ్ లో కూడా సెషన్ ఉంది, ఇది మనకి లైవ్ వచ్చింది. సో దాన్ని కూడా మరొకసారి మీరు విని వీలైతే నోట్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంటేషన్ లోకి రావాలండి. మెయిన్ ఇంప్లిమెంటేషన్ చాలా విషయాలు సార్ ఎంతో చక్కగా చిన్నవి కూడా మనం ఎలాంటి తప్పులు చేయకూడదు, చిన్న విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి మీరు అన్ని విషయాలు కానీ నిజంగా మీరు ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకుని వస్తే మీరు కూడా ఒక చక్కటి లీడర్ గా ప్రతి ఒక్కరికి విజయం అందుతుందండి. అందులో మరి ఎటువంటి సందేహం లేదు. సార్ జీవి సార్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. Thank you, sir. రియలీ గ్రేట్ సెషన్ సార్. Thank you. మై డియర్ ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్, మై డియర్ ఆల్ టీమ్ లైన్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు కూడా అతి త్వరగా నో ఎక్స్క్యూజెస్, మీకు విజయం అందించాలి, మీరు అందుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. జై హింద్.